కూర్చుందాం. ఆ దరిలో ఉన్న కుర్చీలందరూ కొంచెం ముందుకేసుకోండి, పరదా మీదకి వచ్చేసేయండి. దూరంగా ఉంటే మీకు స్వరం వినపడదు. హల్లెలూయా. బిగ్గరగా చెబుతామా గట్టిగా, హల్లెలూయా. ఈ దినం దైవజనులు ఎలీషయ్య గారు మీ మధ్యలో ఉండాలి. దైవజనుల అనారోగ్య కారణాన్ని బట్టి ఎంతో ఆశపడ్డారు, ఆశించారు. ఈ స్థలానికి వేగంగా పరిగెత్తుకొని రావాలని. దైవజనులు ఎంతో పోరాడారు, కానీ దేవుని కృప ఈ విధంగా మలచబడింది కనుక ప్రభు దైవజనులకు మంచి ఆరోగ్యం కలగజేయునుగాక. ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్థలంలో మంచి పరిచర్య చేస్తున్న దైవజనులు దానియేలయ్య గారు, నిండైన వందనాలు. మంచి సేవకులని దైవజనులు ఎలీషయ్య గారు చెబుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వారిలో చాలా తగ్గింపు ఉంది. దేవుడు వారిని, వారి పరిచర్యను ఆశీర్వదించునుగాక. గట్టిగా హల్లెలూయా. నేను వచ్చాను, అలా పడుకున్నాను మందిరంలో. దేవుడు ఈ విషయాన్ని చెప్పమని చెప్పారు. అప్పటి వరకు మీరు ఊరు మొత్తానికి బాకాలు పెడితే స్వార్థ చెప్దాం అనుకున్నాను. అక్కడికి వచ్చాక ఈ విషయాన్ని ఇక్కడ చెప్పమని చెప్పారు. నేనే ఆశ్చర్యపోయాను. దేవుడి పరిచర్యలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. రాబోయే రోజుల్లో ఈ పరిచర్య శాఖోపశాఖలుగా వర్ధిల్లునుగాక. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. కదలని వారు స్థిరులుగా నిలిచి ప్రభు కార్యం యందు ఇప్పుడు ఎలాగున్నారో ఇక ముందు కూడా అంతకంటే విస్తారమైన ఆలోచన కలిగి ముందుకెళ్ళుదుముగాక. గట్టిగా హల్లెలూయా. సాయంకాలం కూడా కోట ఉంది కనుక మరి కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుడు మనలందరినీ బలపరుచునుగాక. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 23వ అధ్యాయం 20వ వచనం. వెనకొన్న వాళ్ళకి వినపడుతుందండి? నేను చెప్పిన రిఫరెన్స్ వినపడిందా? సంఖ్యాకాండము 23వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. కొట్ట చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. గట్టిగా కొట్టాలి, చప్పట్లు గట్టిగా కొట్టాలి. యేసయ్య ఈ పరిచర్యను దీవిస్తున్నాడు. యేసయ్య ఈ పరిచర్యలో సంచరిస్తున్నాడు. యేసయ్య ఈ పరిచర్యను అభివృద్ధి పరచబోతున్నాడు. యేసయ్య పరిచర్యను వందల వేలాది లక్షలాది ఆత్మలతో నింపబోతున్నాడు. యేసయ్య సంచరించే పరిచర్య మార్చబడబోతుంది. యేసయ్య దీన్ని ఆశీర్వదిస్తున్నాడు. యేసయ్య దీన్ని దీవిస్తున్నాడు. యేసయ్యే ఈ పరిచర్యలో దీన్ని ఆయనే కలగజేసుకొని ఈ పరిచర్యను నానాటికి వృద్ధిలోకి తీసుకురాబోతున్నారు. గట్టిగా ఆమేన్. గట్టిగా చెప్పొచ్చుగా. ఆమేన్. గట్టిగా చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దీవించమని
సెలవిస్తున్నాడు. దైవజనుడు అంటాడు, నేను దాన్ని మార్చలేను. దేవుడు దీవిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు సెలవిస్తే, దేవుడు చెప్పగలిగితే, దేవుడు ఉండగలిగితే, దేవుడు మాటిస్తే దాన్ని మార్చడం ఎవని అబ్బ వల్ల కూడా కాదు. ఒకటో చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవని తరము కూడా కాదు. ఆమేన్. భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవుడే చెబుతున్నాడు సాక్షాత్తుగా. సర్వ సృష్టికర్త అయిన దేవుడు చెబుతున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు చెబుతున్నాడు. నోటి మాటతో, చేతితో తాగకుండా నోటి మాటతో సృష్టిని కలుగును గాక అంటే కలిగిన ఈ సృష్టికర్త అయిన దేవుడు చెబుతున్న మాట దీవించమని చెబుతున్నాడు. దీవిస్తున్నానని చెబుతున్నాడు. ఈ పరిచర్య దీవించబడబోతుంది. ఇక్కడికి వచ్చిన బిడ్డలు దీవించబడబోతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నవారు దీవించబడబోతున్నారు. ఈ స్థలంలో ఉన్నవారు దీవించబడబోతున్నారు. దేవుడు దీవించును గాక. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, హుషారుగా చెప్పాలి, హుషారుగా. హల్లెలూయా. మీరేంది సాయంత్రం కూడా ఉందనే చురుగ్గా ఉండాలి. గట్టిగా చెప్పండి ఆమేనని. అందరికీ భోజనాలు ఉన్నాయా? అందరికి ఉన్నాయా? మరి ఇంకేంది, మరి హుషారుగా ఉండొచ్చుగా. గట్టిగా చెప్పండి ఆమేనని. గట్టిగా గట్టిగా హుషారుగా చెప్పండి. యేసయ్య ఈ పరిచర్యలో ఉన్నాడు, ఈ ప్రాంతంలో ఉన్నాడు, ఇక్కడికి వచ్చిన వారి మధ్యలో ఉన్నాడు. ఆయన దీవించబోతున్నాడు. ఆమేన్. దీవించమనే చెబుతున్నాడు ఆయన. ఆమేన్. దాన్ని మార్చడానికి ఎవడి వల్ల కాదు. ఇది మత పెద్దల దీవెన కాదు, తల్లిదండ్రుల దీవెన కాదు, లోకస్తుల దీవెన కాదు, మత గురువుల దీవెన కాదు, రాజకీయ నాయకుల దీవెన కాదు, మరెవరో దీవెన అంతకంటే అసలే కాదు. నిన్ను నన్ను సమస్త సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుని దీవెన ఇది. ఇది మనుషుల దీవెన కాదు. ఇది నిన్ను చూశాడు దేవుడు, నీ పరిస్థితిని గమనించాడు దేవుడు, నీ పరిచర్యను గమనించాడు దేవుడు, నీ వ్యక్తిగత స్థితిని గమనించాడు దేవుడు, నీ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. దీని అంతటిని గమనించిన దేవుడు చెబుతున్నాడు. ఆ ప్రభు నోటి నుంచి వస్తున్న మాట, ఆ ప్రభువే పలుకుతున్న మాట, ఆ ప్రభువే సెలవిస్తున్న మాట ఆ ప్రభు నోటి నుంచి, మనస్సు నుంచి, హృదయం నుంచి పెళ్ళబీగుతున్న వాక్కు ఏమిటి? ఇదిగో దీవించబడబోతున్నారు మీరు. ఇక నుంచి మీ జీవితాల్లో దీవెన వర్షము కలగబోతుంది. మీ కుటుంబాలలో దీవెనలతో నింపబడబోతున్నారు. మీరు పడే ప్రయాసము, మీరు చేస్తున్న ప్రతిదీ ప్రభు చూస్తున్నాడు. దేవుడు దీవెనలతో నింపును గాక. బిగ్గరగా చెప్పొచ్చుగా, హుషారుగా చెప్పొచ్చుగా తల్లి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు దీవించమని సెలవిస్తున్నాడు. దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. ఎవ్వరు కూడా మార్చలేరు. ఈ ప్రయాసం ఏంటి, ఈ కష్టం ఏంటి, ఈ ఇబ్బంది ఏంటి, ఈ ఒడిదుడుకులేంటి, అంత ఆషామాషే కాదు. ఒక కూటమి ఏర్పాటు చేయాలంటే అంత ఆషామాషే కాదు. మీరందరూ సహకరించిన వాతావరణం సహకరించదు. వాతావరణం సహకరించినా మీరందరూ సహకరించలేరు. ఎన్ని పరిస్థితులైనా వీటన్నిటిని దిగమింగి దేవుని స్వరం ప్రజలు వినాలి అనే ఈ ప్రయాసం ఉంది చూశారు.
ఈ ప్రయాసాన్ని చూసిన దేవుడు, ఆ సహనాన్ని చూస్తున్న దేవుడు, ఈ స్థితిగతులన్నిటిని గమనిస్తున్న దేవుడు, మీరు కూడా మీ పనిపాట్లు మానుకొని మీరందరూ కూడి వచ్చారే, మిమ్మల్ని అందరినీ గమనిస్తున్న ప్రభు ఆయన దీవించాలని ఆశించి దిగి వస్తున్నాడు. కోట చప్పట్లు గట్టిగా హల్లెలూయా. తప్పకుండా నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మనల్ని దీవించునుగాక, దేవుడు ప్రతి ఒక్కరిని దీవించునుగాక. దీవెన వర్షముతో మరొక పర్యాయము ప్రభు మనల్నందరిని నింపునుగాక. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించునుగాక. హల్లెలూయా. దాన్ని ఎవడు ఎక్కడ ఎప్పుడు ఏ చోట మార్చడానికి వీలు లేదు. రాజుగారి శాసనానికే బలం ఉంటే, మనుషుల యొక్క అధికారాలకే బలం ఉంటే, ఇదంతా కలగజేసిన దేవునికి ఇంకెంత బలం ఉంటుంది? ఆయన అంటాడు, ఆకాశం గతించినా భూమి గతించినా నా మాట గతించదు అంటాడు. ఆమేన్. మీ పట్ల దేవుని మాట గతించదు. ఆమేన్. దీవించడం ఆరంభించాడు. ఆమేన్. నేను మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక 2-3 విషయాలు మీకు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. బాగా వినండి. నేను 2010లో యేసు ప్రభుని నమ్ముకున్నాను. సేవకొచ్చిన రోజుల్లో ఓ ప్రాంతానికి సువార్తకని వెళ్ళాను. ఆ చోట నా సహోదరుడు ఒకడు కలిశాడు. వాడి బండి ఆగిపోతే మనకి పెట్రోల్ తీసుకురావడానికి వచ్చి ఇచ్చారు. ఇస్తూ ఒక మాట సువార్త చెప్పారు. ప్రభు దగ్గరికి రా బాబు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కష్టాలు తొలగిస్తాడు, నీ ఇబ్బందులు తొలగిస్తాడు, నీ జీవితం బాగుపడుతుంది, ప్రభు దగ్గరికి రా అన్న. వాడు వెంటనే అన్న మాట ఏదో తెలుసా? నువ్వు నమ్ముకొని 8 సంవత్సరాలు అన్నాడు. అంటే నేను నమ్ముకొని ఈ మధ్యకాలం అయ్యా కొత్తగా అని చెప్పాను. అప్పుడు వాడేమన్నాడు తెలుసా? నేను నమ్ముకొని 13 సంవత్సరాలు అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది అన్న? ప్రభు నమ్ముకున్నాం కానీ ఏది ముందు పడినట్లు లేదు, ఏది కలిసి వచ్చినట్లు లేదు, ఏది పొదిగినట్లు లేదు, ఏది 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 ఒక సంవత్సరం చూసాం, 2వ సంవత్సరం చూసాం, 3వ సంవత్సరం చూసాం, సంవత్సరాలు చూస్తున్నాం, ఏమీ లేదు అన్నాడు. నేనన్నా అట్లేం ఉండదు కదా అన్న. ప్రభుని నమ్ముకుంటే దీవెనే కదా అన్న. ఏవో చూసి 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 నాయనా ఇక ఇప్పుడు ప్రభుని వదిలిపెట్టి ఇలా తిరుగుతున్నా ఆయన అన్నాడు. అప్పుడు నేనన్నా, నేను ప్రభుని నమ్ముకున్నాను, నేటికి నా అవసరత ఏదో, నేటికి నాకు కావాల్సిందేదో, నేటికి నాకు ఏది అవసరమో దాన్ని యేసయ్య తీసుకొస్తాడు. కూడా చమ్మలు గట్టిగా. ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన, ఎంత ఉన్నతమైన కృప! నాకేం కొరత కాలేదే, నాకేం తక్కువ కాలేదే, నన్ను విడిచిపెట్టలేదే, నాకెక్కడ లోటు చేయలేదే. నాకే కాదు, క్రీస్తుని వెంబడిస్తున్న వారు ఇస్తున్న సాక్ష్యం, ఏనాడు ఏది తక్కువ చేయలేదే. సేవకొచ్చి 8 సంవత్సరాలు ఏది కొరత లేదే. నీకెందుకు వచ్చిందా కొరత? నీకెందుకు వచ్చిందా కరువు? నీకెందుకు వచ్చిందా ఇబ్బంది? నీకెందుకు వచ్చింది ఆ లోటు? నీకెందుకు వచ్చిందా సమస్య? ఈరోజు క్రైస్తవ సమాజంలో కొట్టుమిట్టాడుతున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది ఈ సమస్యే. సంవత్సరాలు పెరుగుతున్నాయి, రోజులు పెరుగుతున్నాయి, ఏవోనండి.
ఒక ఆయన వింతైన సమాధానం చెప్పాడండి. వింతైన సమాధానం. కడపల నొప్పి తగ్గలేదని ఇప్పుడు నువ్వు తగ్గి కడపల నొప్పి నాకు అంటాడు ఆయన. ఇప్పుడు నువ్వు తగ్గి కడపల నొప్పి ప్రార్థన చేసి తగ్గుద్దయ్యా అన్నాడు. ఇప్పుడు తగ్గాలి అమ్మనే తగ్గాల అన్నాడు. చర్చికి వచ్చేటోడే. నేను ఆయన అవిశ్వాసాన్ని ఏదో చూసి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఎట్ట కుదుటపడ్డాడు. నేను ఆ నుంచి వచ్చేసిన కానీ పట్టించుకోలే. కొద్ది రోజులకు అదే ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది. అయ్యగారు, రక్తం శాతము 4కి వచ్చిందండి. ఈడు ఉంటాడో పోతాడో తెలియదు. కొద్దిగా మీరు ప్రార్థన చేయండి అని వాళ్ళు అడిగారు. అయ్యా, మనం ప్రార్థన చేస్తే రక్తం పెరగదులే కానీ ఆయన ఏదో చేస్తాడు కదా, చేయమని చెప్పిన. అదే తాయితల దగ్గరకు ఎక్కడికి వెళ్తాడు కదా, చేయమని చెప్పిన. అంటే ఇప్పుడు అంటాడు, అయ్యా అది గడితే రక్తం పెరుగుద్దా అయ్యా అంటాడు. ఏమన్నా నాకు తెలియదు అయ్యా, నువ్వు చేయించుకోవాలన్నా. మీరు నమ్మరో అది 3కి వచ్చిందంట. వాళ్ళ రక్తాన్ని గుంజి 3కి వచ్చింది. మనోడి పానం ఆగవేగాల మీద ఆకాశానికి కట్టుతుంది. ఇక పోయేటట్టే ఉన్నా అని కంగారు పడుతుంటే అప్పుడు పోయి ప్రార్థన చేసి, నువ్వేమి చావు, నీకు సావు లేదు నాయనని ఆ సెల్ ఫోన్లో ప్రార్థన చేసి, నీకు అంతా క్షేమమే, ఆమేన్. ఒకవేళ రక్తం 1కి వచ్చినా నువ్వు సావు అని చెప్పిన. నిజమా కాదు? సావు వల్ల ఆ ఫోన్లో ప్రార్థన చేసిన ఎప్పటికీ సజీవ సాక్షిగా నడుకోవడం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు, చక్కగా తిరుగుతున్నాడు, చక్కగా పని చేసుకున్నాడు, చక్కగా తేటగా జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసం కలిగింది. మరి ఆ రోజు ఎందుకు అలా తయారయ్యాడు? ఈరోజు ప్రభు సన్నిధికి వస్తున్న బిడ్డల్లో, ఈరోజు ప్రపంచము, దేశము, ప్రజలు ప్రతి ఒక్కరూ ఎక్కడ దీవెన, ఏ చోటకి వెళ్తే దీవించబడతాను. ఆటోల వెనక రాసి ఉంటుంది తల్లిదండ్రుల దీవెనని, వాహనాల వెనక రాసి ఉంటుంది అమ్మ నాన్న దీవెనని. ఇది ఎవరి దీవెన? ఇది ఎవరిస్తున్న దీవెన? ప్రజలు చూస్తున్నారు దీవెన కావాలని. అసలైన దీవెన, నిజమైన దీవెన ప్రజల యొక్క హృదయాల్లో తృప్తి లేదు. నేను ప్రకటిస్తున్న యేసయ్య, ఆయన దీవించాడంటే దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. నువ్వైనా నేనైనా సమాజమైన ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన సత్యం, నేను ఆరాధించే యేసయ్య దీవించాడా, దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఎవరు దాన్ని మార్చలేరు. ఒకవేళ నువ్వు కూర్చున్న వారిలో ఇంతకాలం అవుతుందండి, ఏది ముందు పడినట్లుగా లేదు అనే ప్రశ్న నీదైతే, బైబిల్ ఇచ్చే సమాధానం ఒకసారి మనం బైబిల్ తెరిచి చూడాలి. నేను దీవించబడలేకపోతున్నానంటే కారణం ఏమిటో ఒకసారి బైబిల్ తెరిచి చూడాలి. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనం. 25వ వచనం చదవండి. నా యొద్దకు తెమ్ము, ఓ తండ్రి, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. అందులో పెద్దన్న అంటాడు, రే అబ్బాయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అడవికి వెళ్ళి వేటాడి మాంసం ఉంది అంటాడు. మీ అందరికీ తెలిసిన చరిత్రే. పెద్దోడు వెళ్తాడు, ఈ లోపల తల్లి ఏంటది, చిన్నోడిని రెడీ చేస్తూ ఒక మేకపిల్లను చక్కగా వధించి మంచి ఆహారాన్ని ఏర్పాటు చేసి కావలసినన్ని సెట్ చేస్తుంది. తల్లి మనసులో ఏముందనంటే, చిన్నోడు దీవించబడాలని ఆశ, తృష్ణ బాగుంది. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి, ఏ పని పాట రాదు కాబట్టి తల్లి ఆశ బాగుంటుంది. మొత్తం మీద తల్లి మాట మేరకు అతగాడు భయపడుతూనే లోపలికి వెళ్ళాడు. నాన్నగారు
భోజన పదార్థాలు సిద్ధపరచబడ్డాయి అని కేకవేయగానే తండ్రికి చూపు లేదు కాబట్టి, దీవించాలని ఆశించాడు కాబట్టి, బాబు దగ్గరికి రా అన్నాడు. చేయబట్టి తడివి చూశాడు, స్వరమేమో తేడాగా ఉందన్నాడు. ఇలా కాదు అని ఆ షరతులు చూస్తున్నాడు. నిజమే, ఈ రోజులలో దీవెన కోసం ఊరికే వచ్చిపడే దీవెనలు కాదు కదా. ఎలా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. సంవత్సరాలు గడుస్తున్న దీవెన రావట్లేదంటే ఆ విధానం ఎలా ఉండాలో తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు. నేను ఎలా ఉంటే నా ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడో తెలియని వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా తండ్రి దీవెన కోసం ఒక షరతు పెట్టాడు. ఆ షరతులో స్వరం తేడా అనిపించినప్పుడు వీళ్ళు ఎలా కాదు అని పరీక్షిస్తున్నాడు. ఎలా పరీక్షించాడో తెలుసా? దగ్గరికి రా బాబు అన్నాడు. వచ్చాడు. ఈ చోట ఒక ముద్దు పెట్టు అన్నాడు. నానే కదా అని చిన్న కుమారుడు వెళ్ళి ముద్దు పెడుతున్నాడు. ఈ లోపల తండ్రికి తెలుసు పెద్దవాడి లక్షణాలు ఎలా ఉంటాయో తండ్రికి తెలుసు. పెద్దవాడు ఎలా ఉంటాడో తండ్రికి తెలుసు. పెద్దవాడు రూపురేఖలు ఎలా, ఏ డ్రెస్ వేసుకుంటాడో, ఎలా ఉంటాడో చూడకపోయినా ఆ వాతావరణాన్ని గమనించగలిగిన వాడు. ఎప్పుడైతే అతడు దగ్గరకు వస్తున్నాడో, తండ్రి కంటే తెలివి కలది తల్లి, యాకోబుల తల్లి, భర్త కంటే భార్య ఇంకా తెలివి కలది. వెంటనే ఆ వెళ్ళేటప్పుడే యోసేపు చొక్క అంగిని చిన్న కుమారుడికి వేసేసింది. అతడు దగ్గరికి రాగానే తండ్రి ఆ అంగి వాసన చూచి, మీరు చదవండి 27వ వచనం, అతన్ని ముద్దు పెట్టుకునగానే ఆ వస్త్రముల వాసన చూచి కొట్టు చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టాలండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హుషారుగా కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. మీరు గట్టిగా కొట్టలేకపోతున్నారండి. గట్టిగా కొట్టాలి తల్లులారా, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. తండ్రి దగ్గరికి రమ్మన్నాడు. షరతులన్నీ అయిపోయినాయి అనుకుంటున్నారు. దగ్గరకు వచ్చినాక వస్త్రపు వాసన చేయడం ప్రారంభించాడు. ఈ వస్త్రపు వాసన చూశాడు. వీడు పెద్దోడే, ఒక నిశ్చయితకు వచ్చాడు. ఊరకు వచ్చే దీవెన కాదు ఇది, ఊరకి ఇచ్చే దీవెన కాదు ఇది. వాడు వీడేనా, వీడు వాడేనా అన్ని నిర్ధారణకు వచ్చాడు. ఈరోజు నువ్వు నేను దీవించబడాలంటే దేవుడు కొన్ని షరతుల నియమాల ప్రకారం మనం నడవగలిగితే దేవుడిచ్చే దీవెన మార్చడం ఎవరి వల్ల కాదు. గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్పు హల్లెలూయా, ఆమేన్. దేవుడు సమృద్ధిగా మనల్ని ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి వస్త్రపు వాసన చూశాడు. అంతే. పెద్దోడుకున్న అలవాటు ఏంటంటే, పెద్ద ఆయనకున్న అలవాటు ఏంటంటే సెంటు కొట్టుకునే అలవాటు. పెద్ద ఆయనకున్న అలవాటు ఏంటి? అడవికి పోతాడు కాబట్టికి, చెమట పడుతుంది కాబట్టికి సెంటు కొట్టుకునే అలవాటు, శుభ్రంగా ఉండే అలవాటు, చక్కటి వస్త్రాలు వేసుకునే అలవాటు. ఈ వస్త్రపు వాసన చూడగానే తండ్రికి అర్థమైపోయింది, అబ్బో వీడు పెద్దోడే కన్ఫామ్గా, ముందు రానాయనా అని దీవించేస్తున్నాడు. మీరు బాగా గమనించండి, ఈ వస్త్రపు వాసనను చూసి మాత్రమే తండ్రి దీవించడం ఆరంభించాడు. అంటే ఇప్పుడు మీరు సెంటు కొట్టుకొని వస్తే దీవిస్తాడనా? చక్కటి బట్టలు వేసుకొని వస్తే దీవిస్తాడనా? ఎలా ఉంటే దీవిస్తాడు? ఎలా ఉంటే దీవిస్తాడు? అట్లని శుభ్రంగా లేకుండా రావాలనా? కాదు కదా. క్రైస్తవం ఏమిటయ్యానంటే క్రమశిక్షణ నేర్పించేది. కొట్టే చప్పట్లు గట్టిగా హల్లెలూయా. దేవుని పిల్లలు ఎవరు అంటే, నువ్వు ఏ చోటకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా క్రైస్తవులు ఎవరు అని అడిగితే క్రమశిక్షణకు మాదిరి. ఏ చట్టంలో ఉండవు క్రైస్తవులకు ఉన్న చట్టాలు, ఏ చోట ఉండదు క్రైస్తవుల యొక్క క్రమశిక్షణ. ఒక్క మాటలో చెప్పనా, లైవ్లో కాకుండా కలెక్టర్ కూడా ఉండదు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. అది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం స్థితి అది. కలెక్టర్ గారు వచ్చారంటే నువ్వు ఉరకటం కాదు, నీ దగ్గరికి కలెక్టర్ గారు రావాలా. అది క్రమశిక్షణ. బైబిల్ నేర్పుతుంది అది.
ఆమేన్. అన్ని రూల్సే మనకి, అన్ని రూల్సే. వస్త్రపు వాసన చూశాడు, వస్త్రపు వాసనను బట్టి మాత్రమే నిర్ధారణకు వచ్చాడు. ఈరోజు కూడా నా దేవుడు నీ వస్త్రపు వాసనను గమనిస్తున్నాడు. ఎవరి అంగి వాసనగా ఉంటుందో, ఎవరి అంగి సువాసనగా ఉంటుందో, ఎవరి అంగి పరిమళ వాసనగా ఉంటుందో వారు దీవించబడుదురుగాక. ఈ పగటి వేళ కూటమిలో ఈ ప్రాంతంలో దేవుని దీవెన సువాసన వెదజల్లబడునుగాక. అంటే మరి ఇప్పుడు మేమందరము సెట్టు కొట్టుకొని రాలే గాయ గారు, మరి మాకు దీవెన రానట్టేనా అని మీరు కంగారు పడమాకండి. బాగా వినండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? 750 త్వరగా తీయండి. తీశారా? చూడండి, మాట చూడండి. వచనం చెప్తున్నాను తండ్రి. 13వ వచనం చదువుతున్నారు. నీ వస్త్రములు కాక, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నారు. మీ వస్త్రములు కాక మీ హృదయాలు చింపబడాలి. కొద్దిగా చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నీ హృదయం, వస్త్రం అనే హృదయం, నీ హృదయ పరిస్థితిని బట్టి దేవుని దీవెన ఆరంభించబడబోతుంది. హృదయ పరిస్థితిని బట్టి దేవుని ఆశీర్వాదం ఆరంభించబడబోతుంది. నీ హృదయ పరిస్థితిని బట్టి దేవుని అభిషేకం, దేవుని కృప నీ మీదికి రాబోతుంది. గట్టిగా హల్లెలూయా. బైబిల్ ఇలా చెబుతుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారనే మాట తర్వాత పెడదాం. దేవుడు ఆశీర్వదించే మాట మొదలు పెడదాం. ఒకటో చదువు గట్టిగా హల్లెలూయా. నీ హృదయ శుద్ధి ఆరంభించబడాలి. ఇర్మియా గ్రంథకర్త అంటాడు, హృదయము వ్యాధితో నిండినా, చెప్పు గట్టిగా, కపట కేంద్రము దాన్ని గ్రహించడం ఎవడి వల్ల కాదు. హృదయ ఆలోచనలు అర్థము కావు. ఈరోజు మీకు తెలుసో తెలియదో, రీల్స్ చేస్తున్నారు. యూట్యూబ్లో రీల్స్, షార్ట్ వీడియోస్ రీల్స్ చేస్తున్నారు. అక్క తమ్ముడు అనుకొని రీల్స్ చేస్తున్నారు. ఈమెకు పెళ్ళయింది, కాస్త అందంగా ఉంటుంది. తమ్ముడు 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 అనుకుంటూ వస్తుంది. వారిద్దరూ రీల్స్ చేస్తున్నారు. వీడికి ఏం పాడు బుద్ధి పుట్టిందో పుట్టింది. వీడి పాడు బుద్ధి ఆమె మీద విషప్రయోగాన్ని అలా చల్లాడంతే. వాళ్ళ మధ్య కొంచెం ఘర్షణ వచ్చింది, కొంత ఎడబాటు అయ్యారు. తర్వాత మరలా ఏ మాయ మాటలు చెప్పాడో, మనం ఈ గుడి పక్కన రీల్స్ తీద్దాం రా అని చెప్పాడో, ఏం చెప్పాడో తెలియదు, కొట్టి చంపేశాడు. ఈరోజు హృదయ పరిస్థితిని ఒకసారి గమనించాలి. ఈరోజు మనసులో ఉన్న ఆలోచనలు గమనించాలి. ఎవరు మంచోళ్ళో, ఎవరు చెడ్డోళ్ళో, ఎవరు ఏం చేస్తున్నారో నిర్ధారించలేని పరిస్థితి. అందరూ మంచిగానే కనబడుతున్నారు, మంచిగానే మాట్లాడుతున్నారు, మంచిగానే మందలిస్తున్నారు. ఆ హృదయంలో దాగి ఉన్న వాతావరణాన్ని గుర్తించలేని దుస్థితి. ఈరోజు సమాజంలో అకృత్యాలు, నేరాలు అనేకమైనవి జరగడానికి గల కారణం ఏంటంటే మీ ప్రాంతంలో లేవు కానీ ఒక్కసారి మీరు అలా తెరిచి చూస్తే పేపర్ని, అనేకమైన గుండె పగిలిపోయే వికృత చేష్టలు కలిగిన వార్తలు వస్తున్నాయి. దీనంతటికి కారణం మనిషి హృదయము చెడిపోతుంది. మనిషి హృదయము చెడిపోయింది, మనిషి ఆలోచన చెడిపోయింది, మనిషి ఊహ చెడిపోయింది, మనిషి ఉద్దేశము చెడిపోయింది. చెడిపోతున్న సమాజం, భ్రష్టపడిపోతున్న సమాజం. మనిషి పైకి బాగానే ఉంటాడు, పైకి బాగానే మందలిస్తాడు, పైకి బాగానే మాట్లాడతాడు, పైకి బాగానే ఉంటుంది. హృదయంలో దాగి ఉన్న వాతావరణాన్ని గమనించలేని ఆ భయంకరమైన దుస్థితి ఒక కొరడలా మీద పడేదాకా తెలియట్లేదు. ఎంత దాపరించిపోతుంది సమాజం.
సంగమా, సమాజమా, దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించాలి. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. దావీదును దేవుడు ఆశీర్వదించడానికి, దావీదును దేవుడు కోరుకోవడానికి, మీ అందరికీ తెలిసిన మాట చెప్పండి, నేను హృదయమును లక్ష్య పెట్టే దేవుడను. యేసయ్య ఆశీర్వాదం ఎవరైనా కావాలనుకుంటే, యేసయ్య నుంచి దీవెన కావాలనుకుంటే, యేసయ్య చేత దీవించబడాలి అనుకుంటే, యేసయ్య దీవెనను పొందుకోవాలని ఎవరైనా ఆశిస్తే, వారి హృదయ విధానం ఎలా ఉండాలో తెలుసా? యేసయ్య ఎవరో తెలుసా? హృదయాన్ని మాత్రమే చూసే దేవుడు. హృదయాన్ని చూసే దేవుడు. ఒక చోట అయ్యగారు 10,000 కడితే ₹1,00,000 వస్తాయి, 20,000 కడితే ₹2,00,000 వస్తాయి అని చెప్పారు. నువ్వు కూడా కట్టాయి గారు, నీ అవసరతలు చేర్చబడతాయి అన్నారు. నేనన్నా, నన్ను దేవుడు సేవకు పిలిచిండ్రా బాబు, వీడికి పిలవలేదురా నాయన అని చెప్పిన. నీ ఉత్తకు వచ్చేదానికి ఎందుకు పోగొట్టుకుంటావు గారు? బైకో బండో దేనికో ఒక దానికి ఉపయోగపడుతుంది, ఎందుకు పోగొట్టుకుంటావు? జానుగా మా పక్కింటి వాళ్ళు 3 లక్షలు తెచ్చుకుంటారు 30,000 పెట్టి. ఆ ఎదురింటి ఆమె 10,000 పెట్టి ₹1,00,000 తెచ్చుకుంది. నేనన్నా, అయ్యా ఇక అంతగా ఆడిదాకొస్తే నేను ప్రార్థన చేస్తా, 10వ వంతు మీరు తీయండి, అంతకంటే నేను ఏం భాగ్యం చేయలేను అంటే, అట్లా కాదయ్య గారు, మీరు కూడా ఉంటే మీకేదో ఒకదానికి ఉపయోగపడతాయి. నేనన్నా, అరే నాయన, నన్ను పిలిచింది దేవుడు సేవకి, ఇట్లాంటి పిచ్చిపాటి పనులు చేసుకోవడానికి కాదు, నాకొద్దులే నాయన అన్న. మంచి ఆఫర్ పోగొట్టుకుంటున్నావయ్య గారు అన్నారు. ఆడికైనా పోయి నాకు సంబంధం లేదు, వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను ప్రార్థన చేస్తలే అన్న. మీకు బాగుపడే రాత వచ్చినప్పుడు మీరు కాదంటే మేమేం చేయాలని ఒక్కొక్కరు 20,000, 30,000, 50,000, 70,000 కట్టిరంట. ఆశగల్లందరూ దగ్గర ఒక 5 కోట్లు కట్టారట ఆ ప్రాంతం వాళ్ళందరూ కలిసి. నెలలో టైం పెట్టి డబ్బులు వస్తాయని చెప్పారట. ఎంత టైం పెట్టి? ఇక డబ్బులు పొందుకునేటప్పుడు మనకి నిద్ర పడుతుందా? రోజులు దగ్గరకు వస్తున్నప్పుడు వారి అసలు నిద్ర రావట్లేదు వాళ్ళకి. ఇంకెప్పుడు నిద్ర చూస్తున్నారు. నాకు ఆ తిప్పలేమి లేదుగా. నేను పోతున్నా, సేవకు పోతున్నా, వస్తున్నా, నా ప్రార్థన ఏదో నేను చేసుకుంటున్నా, హల్లెలూయా స్తోత్రం అంటున్నా, అయిపోయినా అంటున్నా, నా పనులు నేనున్నా. వాళ్ళకు రేపే అని తెలిస్తే ఆ రాత్రి ఎవడు నిద్రపోలేదట. ఏసీ కొనాలా, ఫ్రిడ్జ్ కొనాలా, ఎన్ని కొనాలా, అసలు సామాన్లు ఇంట్లో ఏమీ లేవు, అన్నీ ఎట్లా చేయాలి, అట్లా చేయాలి, ఈ సెటప్ ఆ సెటప్ నీ సెటప్లు సలకుండా రాత్రి అంతా తెల్లారిందాక. ఇక ఇంటికి పోయే ముందు ఫోన్ చేద్దామని ఫోన్ చేశారట. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి, అయ్యా మేము లేము, మేము పలానా ప్రాంతానికి వచ్చాము, పెద్ద అమౌంట్ కాబట్టి ఒక్క 15 రోజులు ఆగండి అన్నారట. ఎంత అమౌంట్? పెద్ద అమౌంట్ కాబట్టి ఒక 15 రోజులు ఆగండి అన్నారంట. అప్పుడే వీళ్ళకి కొద్దిగా తేడా కొడుతుందట. కానీ పెద్ద అమౌంటే కదా, చిన్న అమౌంట్ అంటే ఎమ్మటి ఇచ్చారు, పెద్ద అమౌంటే కదా, అకౌంట్లో నుంచి మరి అమౌంట్ తీయాలంటే చాలా టైం పడుతుంది, మీరు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఇబ్బంది పడతారని చెప్పారట. 15 రోజుల్లో క్లియర్ అయిద్దండి. 15 రోజులు. వీడు రాత్రి అంతా నిద్రపోలే. 15 రోజులు వచ్చేస్తుంది అని 15 రోజుల తర్వాత కరెక్ట్గా ఫోన్ చేశారట. ఫోన్ చేస్తే ఇక వాడి ఫోన్ ఒకసారి రింగ్ అయింది, రెండోసారి రింగ్ అయింది, మూడోసారి స్విచ్ ఆఫ్ అయింది. ఎట్ట కాదని ఒక 20 మంది కలిసి వాడి ఇంటికి పోతే తాళం వేసింది. ఇక వాడిని చుట్టూ తిరుగుతున్నారు కదా, ఎప్పటికీ దొరకలేదు వాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎప్పటికీ దొరకలే. సమాజంలో జరిగే మోసకృత్యాలు చూడండి ఒకసారి. ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా చెప్పగలను నేను. నా దేవుడు ఎవరు, నా ప్రభు ఎవరు, నా ప్రభు ఎలా ఉంటే ఆశీర్వదిస్తాడు. ఎవరో సంగతి ఎందుకు, మన సంఘంలో ఉన్న సంగతి చెప్తావేనండి, మన సంఘంలో ఉన్న సంగతి చెప్తావేనండి. గాడి చేసి మాయమాటలు చెప్పి అదో ఇదో చెప్పి అంతా ఏదో చెప్పి కూడా కట్టుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ప్రాంతంలో దైవజనుడు పిలుపు గారు వచ్చారు. ఆయన ద్వారా స్వస్థతలు జరుగుతుంటే ఆశ్చర్యపోయాడు.
ఒరే నా కాడికంటే జనం ఆయన కాడికి ఎక్కువ పోతున్నారు కదా అని వేషాలన్నీ తీసేసి ఇక ఆయన దగ్గరికి ఎగిరిపోయిండు. అయ్యా నేను కూడా మారిన బాప్తిసం నాకు ఈ అయ్యా అన్నాడు. నీటిలో మునిగిండు, బాప్తిసం పొందిండు, ప్రభు బిడ్డగా మార్చబడి దైవజనుడు ఎమ్మడి తిరుగుతున్నాడు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. ఈ లోపల దైవజనుడికి ట్రాన్స్ఫర్ వచ్చింది, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకో 2 దైవజనులు అక్కడికి వచ్చారు. వారు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని అగ్ని దిగి వస్తుంది, దేవుని అభిషేకం దిగి వస్తుంది, దేవుని మంటలు దిగి వస్తున్నాయి. దేవుని శక్తితో ప్రజలు నింపబడుతున్నారు. బాగా వినాలి, జాగ్రత్తగా వినాలి. అరే ఇదేందుకు వింతగా ఉందే అని గబగబా వెళ్ళాడు. తాను సంపాదించిన కూడగట్టిన 50 ఆస్తులు తీసుకొచ్చాడు. దైవజనుల పాదాల ఎదుట పడేశాడు. ఇది తీసుకో, ఆ వరం నాకు కావాలా, ఆ వరం నాకు కావాలా. వాళ్ళన్నమాట ఏందో తెలుసా? ఈ రోజుల్లో అయితే మరి సేవకు డబ్బు కమ్ముడు పోయే సేవకులు ఉన్నారేమో నాకు తెలియదు. మా ప్రాంతంలో ఉన్నారు, మీ ప్రాంతంలో ఉన్నారో లేదో తెలియదు. ఉన్నారు. ఫోటోకు 10,000, టిఫిన్కు 10,000, అయ్యగారిని చూసినందుకు 10,000, అయ్యగారిని ఉదయకాలం కలిసినందుకు 10,000 ఉన్నారు. బాగా వినండి, ఈ సేవకులు ఎలాంటి వారు? వీళ్ళన్నమాట ఏందో తెలుసా? ఒరే బాబు, ఏం ఆలోచిస్తున్నావు? నీ హృదయం ఎలా ఉంది, నీ తలంపు ఎలా ఉంది, నీ ఊహ ఎలా ఉంది? నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. బాప్తిసం పొందాడు, మారు మనసు పొందని చెప్పాడు, సంఘంలో తిరుగుతున్నాడు, సేవకుని వెంట ఉన్నాడు. వీనికి దేవుని కృప వీని మీదికి రాలేకపోవడానికి గల కారణం వీని హృదయం సరిగా లేదు. ఈరోజు నువ్వు నేను దీవించబడలేకపోవడానికి, ఒకవేళ ఎవరైనా దీవించబడలేకపోవడానికి గల కారణం నీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉందా లేదా అని సరి చేసుకునే ఆలోచనకు ఈ వేళ నువ్వు రావాలి. నా హృదయం దేవుని ఎదుట సరి అయిందేనా? నేను సరి అయిన మార్గంలో నడుస్తున్నానా? నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటున్నానా? నేను దేవుడు చెప్పిన మాట వింటున్నానా? నేను దేవుడు చెప్పిన ఆజ్ఞను నడుస్తున్నానా? నేను ఎలా బ్రతుకుతున్నాను? నా విధానం ఎలా ఉంది? ఏమో గుడికి పోతున్నా కానీ పెగు నన్ను సరిగా ఈ మధ్య పట్టించుకోవట్లే. ఈ మాటలు పనిచేయి. దేవుడు చూసేటోళ్ళకే చూస్తాడు కానీ నాలంటాడు చూడడం. ఈ మాటలు పనిచేయి. కడప నొప్పి వచ్చేటోడు అంటాడు, అయ్యా నొప్పి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలయ్యా అంటే అంటాడు. దేవుడికి ఖాళీ ఉండదండి. ఎంతమందిని చూడాలంటే ఏ టైం పడుతుంది? అందుకే నేనే ఒక టైం పెట్టుకున్న దేవునికి. ఒక సెకండ్ ప్రార్థన చేస్తాడట ఆయన. నీకు సూత్రం నాకు ఆత్రం అంటాడట, లేకపోతే నాకు సూత్రం నీకు ఆత్రం అంటాడట. ప్రభుని ఇసుకించొద్దు. ఎంతమంది ఎన్ని బాధలు చెప్పుకుంటారు. నీకేమైనా తెలుసా అయ్యగారు? బా ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తాను, నాకు ఈ మర్మం తెలియదయ్యా అన్న. వాందో ప్రత్యేకమైన బోధ చూసారా? నీ హృదయ పరిస్థితిని నువ్వు గమనించాలి తల్లి. నీ విధానాలను గమనించాలి బిడ్డ. నువ్వు స్థితిగతిని గమనించాలి బిడ్డ. మీకు విషయం చెప్పనా? అయ్యగారు మన చర్చికి విశ్వాసులు బాగా రావాలంటే అన్నది ఒక ఆమె. అయ్యగారు అండు మరి ఏం చేద్దామమ్మా అన్నాడు. కోటలు పెట్టాలా అన్నాడు. కాదే గారు, ప్రతి ఇంటికి గుమ్మడికాయ కట్టినట్టు చర్చికి కూడా గుమ్మడికాయ కడితే జిట్టు పోద్ది, జనాలు బాగా వస్తారండి. వాంబో మంచి సలహా ఇచ్చింది అనుకుని అయ్యగారు అంతకంటే తెలివికన్నాడు. ఎవడో తెలుసా? నీలాంటి సలహాలు ఇచ్చేది 1000 సంవత్సరాలు చల్లగా బతకాలమ్మా, నీకే జిట్టి తగలొద్దమ్మా, ఆ గుమ్మడికాయ నీ మెడకు కట్టుకో అన్నాడంట. చర్చికి కొద్దులే, నువ్వు 1000 సంవత్సరాలు బతకాలి, నీకే జిట్టి తగలకూడదు. అర్థమవుతుందా? నేను ఒక ఇంటికి వెళ్తే కోటమేమో ఆదివారం ఇల్లు ఓపెనింగ్ కోటమేమో ఆదివారం. వీళ్ళు ఆల్రెడీ పెయ్యను ఆ శుక్రవారం రోజు నైట్ తెల్లరగట్ల పెయ్యను అది పెట్టాలట పాదం.
అది పాదం పెట్టాలట, పాదం, ఆవు అట పాదం పెట్టాలట. మళ్ళీ ఆదివారం ఏమి ఎరగనట్టే శుతికోవటం, సౌండ్ సిస్టమ్ బాగుండాలా, లైటింగ్లు బాగుండాలా, జనాలందరూ కూడగట్టాలా, అయ్యగారు గంభీరంగా జరగాల, నీరు పెట్టినట్టు ఎవరు పెట్టకూడదు. జనాలు చెప్పుకోవాలా, అమ్మ బాగా పెట్టింది కోటం తెలుసా, ఆమెలాగా ఎవడు ప్రార్థన చేస్తాడు, అందరు చేయి గడిగించింది తెలుసా, ఇల్లు ఓపెనింగ్ ఎంత గంభీరంగా పెట్టింది, ఊరు మొత్తం చెప్పుకోవాలా. నువ్వు చేసే దొంగ పని చేస్తూనే ఉండాలి. ఆ సంవత్సరం ఇంట్లో ఉన్న మరి ఎంతమంది చచ్చారు. చేతికొచ్చిన బిడ్డ పోయింది, చేతికొచ్చిన కొడుకు పోయిండు. హృదయ పరిస్థితిని గమనించగలిగిన దేవుడు సీమోను అనే గారడి సీమోను అనే వ్యక్తి మారు మనసు పొందినట్లుగా, బాప్తిస్మం పొందినట్లుగా, సంఘములో నడుస్తున్నట్లుగా కనపడ్డాడు. ఈరోజు నువ్వు కూడా అలాగే ఉన్నావేమో, నీ విధానం కూడా అలాగే ఉందేమో, నీ ఆలోచన కూడా అలా ఉందేమో, నీ తలంపు కూడా అలా ఉందేమో, నటిస్తున్నట్లుగా కనబడుతున్నదేమో. ఇలా నటించే వారికి దేవుని దీవెన రావడం అసాధ్యం. నటించడం మానేయ్. నీతిగా, నిజాయితీగా దైవ మార్గంలో నడవడం, ఇదిగో ప్రభువా నువ్వు హృదయాన్ని చూడగలిగిన దేవుడవు నువ్వు ఆలోచన అడుగు వేయాలి. బస్సు దిగుతున్నాం, బస్ కండక్టర్ బస్సు ఎక్కినప్పుడు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాడంట. కుర్చీలో కూర్చున్నాయనికి, ఆ సీట్లో కూర్చున్నాడు, బస్సులో కూర్చున్నానికి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాడట. నీకు దగ్గోలు నాకు దగ్గోలు అయితే నేనైతే కొద్దిగా ఆలోచించైనా సరే తేడా కొడుతుంది ఏందనుకుని, మనకు దగ్గర ప్రభు నీకు సూత్రం అయినా కంట్రాక్టర్ మంచిగా చేసినవయ్యా, నాకైతే అసలు బలి ఇచ్చినవు తండ్రి, నాయన నీకు అందనాలు. అమ్మో వానికి చూడొద్దు తండ్రి. ఎక్కువ డబ్బులు ఇస్తే ఏం చేస్తారు చెప్పండి, ఎక్కువ అమౌంట్ ఇస్తే ఏం చేస్తారు, ఇవ్వాల్సిన చిల్లర ఇస్తే పర్వాలేదు అంటారు, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తే వానికి ఏం చూడొద్దు నాయన, అమ్మో గబా గబా దిగిపోవాలా. ఆ వ్యక్తి మనసులో కలవరం కొట్లాడుతుందంట, అయ్యో ఎక్కువిచ్చాడే, అయ్యో ఎక్కువిచ్చాడే, అయ్యో ఎక్కువిచ్చాడే అని. ఒక పక్క దేవుని స్వరం వినబడుతుందంట, నిజాయితీగా బతుకో, పరిశుద్ధంగా బతుకో, డబ్బులు ఎక్కువ వచ్చినాయి అని పిచ్చి పిచ్చిగా ఆలోచించమాకు అని దేవుడు చెబుతున్నట్ట. ఇంకా దిగేటప్పుడు మనసు చంపుకొని, నాయన నా ప్రభు మాట వినాలి కాబట్టి అయ్యా మీరు నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చారయ్యా, ఇదిగో తీసుకోండి అన్నట. అప్పుడు కండక్టర్ ఒక మాట అన్నాడంట, మీరు సేవకులని నాకు తెలుసు, మీ పోస్టర్లో చూశాను నేను, మీరు బస్సు ఎక్కుతుంటే చూశాను, మిమ్మల్ని అన్ని విధాలుగా గమనించాను, మీరు ఏడా తేడా కొడతలే, ఈ డబ్బులు ఇస్తే ఏం చేస్తారో చూద్దామని ఆ డబ్బులు ఇచ్చినట్టు. నేను అన్యుణ్ణి, ఈ క్రైస్తవులు నిజమైన భక్తులా లేకపోతే ఉత్తత్తులా అని పరీక్షిద్దామని పరీక్ష పెట్టినా. కానీ ఈ పరీక్షలో షబాస్ అనిపించుకున్నావు, నీ దేవుడు నిజమైన దేవుడు, నేను మందిరానికి వస్తాను. ఆయనే DGS దినకరన్ గారు. కొట్ట చప్పట్లు గట్టిగా హల్లెలూయా, ఆమేన్. అర్థమవుతుందండి? ఇలాంటి ఎన్నో ఉంటాయి. హృదయ పరిస్థితులను గమనించగలిగిన వాడు చాలు. మరొక మాట చెప్తాను. ఋతు గ్రంథం 3వ అధ్యాయం త్వరగా. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అతడు యెహోవా చేత దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని నువ్వు వెంబడింపలేదు. ఎవరిని వెంబడించిందేమో? రూతు ఎవరిని వెంబడించింది? రూతు బ్రతికితే చరిత్ర తిరగరాసింది. రూతు చరిత్ర బైబిల్లో జీవగ్రంథంలో లిఖించబడింది. ఎలా చెప్పగలుగుతున్నావు? కృత నిబంధనలో సాక్షాత్తుగా దేవుడే రూతు పేరును లిఖించడానికి ముందుకొచ్చాడు. రూతును ఎన్నుకున్నాడు దేవుడు. ఆమె జీవించిన విధానం, శైలి అందరూ చెప్తున్నారు సమాజంలో ఉన్నవారు, నువ్వు ఎవరిని వెంబడించలే. మరి ఎవరిని వెంబడించావయ్యా? ఈమె ఎవరిని వెంబడించింది? మిమ్మల్ని వెంబడించిందా? నన్ను వెంబడించిందా? ఈరోజు సమాజం అనేక విధాలుగా చెడిపోవడానికి గల కారణం ఈ వెంబడించడంలోనే ఉంది తేడా. అది క్రైస్తవులైనా, అది ఎవరైనా, అది ఎక్కడైనా, అది ఏ చోటైనా సరే ఎవరిని వెంబడిస్తున్నాం? రూతు నయోమిని వెంబడించింది. నయోమి అడుగు జాడలో నడిచింది.
జాగ్రత్తగా నడిచింది, బహు జాగ్రత్తగా నడిచింది. ఎలా నడిస్తే అని నడిచింది. ఇష్టం వచ్చినట్టుగా నడవలే. నువ్వు ఆగత్త, ఈ చేను కాకపోతే 100 చేనులు ఉన్నాయి అనలే, నువ్వు కాకపోతే 100 మంది ఉన్నారు అనలే. ఏది చెయ్యాలో, ఎలా ఉండాలో, ఎలా తలంచాలో, ఎలా అడుగు వేయాలో, ఎలా 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 బ్రతకాలో, అందుకే దేవుడు సేవకుని నియమించాడు. నయోమి సేవకునికి గుర్తు, రూతు సంఘానికి గుర్తు. ఈ సంఘము దైవ దీవెనలు అనుభవించాలి అనంటే, నువ్వైనా నేనైనా దైవ దీవెనలు అనుభవించాలంటే, మనమందరము దేవుని దీవెనలు అనుభవించాలంటే సేవకుడు అవసరం. సేవకుని అడుగు జాడల్లో సంఘం నడవాలి, సేవకుడు చెప్పినట్లుగా నడవాలి, సేవకుడు గద్దించినట్లుగా నడవాలి, సేవకుడు హెచ్చరించినట్లుగా నడవాలి. సేవకుడు ఏ మాట చెబుతాడో దాన్ని చేయాలి. మా అయ్యగారికి అంత తెలివి లేదండి. మరి నీకుండే ఏం చేస్తావు? సంఘాన్ని పాడు చేస్తావు. నీకుండే ఏం చేస్తావు? సంఘాన్ని పాడు చేస్తావు. నీ తెలివి ఏం చేస్తుంది? సంఘాన్ని నాశనం చేసే పని. సంఘాలలో పేచీలు, కుటుంబాలలో పేచీలు, ఆశీర్వాదాలు లేకపోవడానికి గల కారణం ఏంటంటే దైవజనుడు ఒకటి చెబుతుంటే ఇంకోటి చేస్తున్నావు. దైవజనుడు ప్రార్థన చేస్తాడు, ఇది చేయమని చెప్తాడు, ఇలా ఉండమని చెప్తాడు, ఈ వ్యాపారం చేసుకోమని చెప్తాడు, ఇలా బ్రతకమని చెప్తాడు. ఒకవేళ నువ్వు సరి అయిన మార్గంలో లేకపోతే సరి అయిన మార్గంలోకి రమ్మని చెప్పండి. అందరూ చెప్పండి, నోరు తెరిచి చెప్పండి అమ్మా, తల్లులారు చెప్పండి అమ్మా. మీ దైవజనుడు చెప్తున్నాడు అలా హెచ్చరిక చేస్తాడా? ఉందా? దైవజనుడిని వెంబడించేవారు ఎవరైనా సరే దైవజనుని యొక్క ఆలోచన ప్రకారం, ఆ దైవజనుడు ఎవరు? నయోమి ఎవరు? రూతుని ఏ విధంగా ఆలోచిస్తుంది? ఆమె స్థితి ఏందో ఆలోచిస్తుంది, ఆమె ఎలా బ్రతకగలుగుతుందో ఆలోచిస్తుంది, ఆమె ఎలా ఉంటే ఆశీర్వదించబడుతుందో ఆలోచిస్తుంది, ఆమె ఎలా జీవిస్తే ఆమె పేరు ఒక మహిమగా మార్చబడుతుందో ఆలోచిస్తుంది. దైవజనుడు కూడా సంఘం గురించి దేవుడిచ్చిన ఆజ్ఞల చొప్పున నడుస్తూ, లేకపోతే దైవికంగా బిడ్డలు నడిపించబడాలి. నీ దీవెన కొరకు పాటుపడే ప్రయాసపడే సేవకుడు. ఈరోజు దైవజనుని అనుసంధానం నడవలేని సంఘాలు, సేవకులు చాలా, విశ్వాసులు చాలా మంది ఉన్నారు. సేవకుడు మందలిస్తుంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, సేవకుని మీద అలిగే వాళ్ళు ఉన్నారు, సేవకుని తిట్టే వాళ్ళు ఉన్నారు, సేవకుని హింసించే వాళ్ళు ఉన్నారు. నీకేం తెలుసులే పో అనే వాళ్ళు ఉన్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బిడ్డ ఈరోజు తినడానికి వెళ్తుందేమో. వాస్తవంగా కయ్యూని గురించి చెప్దాం అనుకున్నా. ఇక కయ్యూని గురించి చెప్తే ఎవడు కదలేదా? లేదు. ఒక్కొక్కళ్ళ పరిస్థితి చూడండి, మీరు గమనించండి. ఎదురు తిరుగుతున్నారు, ఇష్టం, అలుగుతారు. మాకేం లేదా? కయ్యూను దేవునికి దూరమైన దేవుడు అన్నీ ఇచ్చాడు కయ్యూనికి, కానీ కయ్యూను దేవుని మైండ్లో లేడు. గుర్తుపెట్టుకో. నీకేదైనా కావాలంటే దేవుడు ఇస్తున్నాడేమో, కానీ నువ్వు దేవుని మైండ్లో లేవు. అది గుర్తుపెట్టుకో. కూటం జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, రెండయ్యని పిలుస్తున్నాడేమో, మాటికి ఫోన్ చేస్తున్నాడేమో. కొంతమంది ఇసుకు పడతారు, ఫోన్ లేపరు, చికాకు పడతారు. అబ్బా అయ్యగారు చేసిండ్రా ఏదో ఒకటి, ఏమాయ్ లేనని చెప్పా, బయటికి పోయినని చెప్పు, చెప్పు, ఏదో ఒకటి చెప్పు. సంపుతారా తల్లి? అడిగి పోతే ఒకటే. ఎందుకు నీకేమైనా కొరత అయిందా? సమూయేలు ఎలా పరిచర్య చేశాడు? సమూయేలు ఎలా బ్రతికాడు? సమూయేలు ఎలా నడిచాడు? దేవునికి చేశాడా? దేవుడు ఉన్నాడు అక్కడ, దేవుడు కనపడ్డాడు అక్కడ. ఎవరికి చేశాడు? దేవుని పేరట సేవకులకు పరిచర్య చేస్తూ బతికాడు. నేను చేస్తున్న మానవులకు కాదు, సాక్షాత్తుగా దేవునికని చేస్తూ బతికాడు. గుండెల్లో భయం పెట్టుకొని బతికాడు.
ఏది చెబితే అది జాగ్రత్తగా చేసేవాడు, ఎలా నడిపిస్తే అలా నడిచేవాడు. మీకు మన్నా తెలుసా? మన్నా ఎలా ఉంటుంది? కొత్తిమీర గింజలాగా గుండ్రంగా ఉంటుంది. ఒక విశ్వాసి స్వభావం ఎలా ఉండాలో తెలుసా? ఆ గింజ అలా వేస్తే ఎటు డౌన్ ఉంటే ఎటంటే అటు, ఇట్లా ఇసిరేస్తే ఎంత దూరం అంటే అంత దూరం. అలాగే ఒక విశ్వాసి ఎటంటే అటు అట్లా మలచబడాలి. ఎట్ట బల్లా సెక్కలాబడి నేను కదలను, ఈ బాత్సు బట్టలేను, నాకు నడుము గొంచ కొత్తంది, నాకు కాళ్ళు బేక్కొస్తున్నాయి. సాయంత్రం పలానా చోట కోటం అంటే, అయ్యగారు పొద్దున్న వచ్చినామండి, ఇక శాత కాటలేదండి, ఇక అయ్యగారు పొద్దున్న చూసినాక మా ప్రయాసం ఇక మేము అలిసిపోయినాం లే, కానీ ఈ ఒక్క పూటకి ఎట్టో ఒకటి నడిపియండి. నువ్వు బాగుపడుతున్నావు అనుకుంటున్నావా? నువ్వు దీవించబడుతున్నావు అనుకుంటున్నావా? నువ్వు ఎదుగుతున్నావు అనుకుంటున్నావా? అలా చెప్పేవాడు దేవుని దృష్టిలో ఆల్రెడీ వాడు అట్లా అయిపోయినట్టే, ఇక ఆడ ముద్ర పడ్డది. అలా మాట్లాడకూడదు. సేవకుడికి ఎక్కడికి పంపించినా అక్కడికి వెళ్ళాలి, ఏ చోటకు పంపించినా ఆ చోటకి వెళ్ళాలి. దావీదు గురించి ఇందాక మీకు చెప్పినట్టుగా మరొక పర్యాయం చెప్పన్నా, దావీదు సౌలు ఏ చోటకు పంపించినా సంతోషంగా వెళ్ళి, అసలు మరణం నోట్లకే పంపించాడట. అని విడిపోతే సత్తర ఏం చేసేయాల? మీ హై గారు నేను సావు దగ్గర దేశం పెట్టిండా? చిన్న బాక్సులు ఎత్తుకోవడానికి ఇబ్బంది పడుతున్నావు, పరిచయం చేయడానికి ఇబ్బంది పడుతున్నావు, ప్రార్థనకు ప్రయాసాలకు ప్రార్థన చేయడానికి ప్రార్థన ఒక చోట ఉందంటే ఆ చోటకు రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నావు. సాకుల మీద సాకులు, సాకుల మీద సాకులు, సాకుల మీద సాకులు. సేవకుడు బతిలాడుకోవాల్సి వస్తుంది. ఈరోజు పరిస్థితులు దారుణంగా మార్చబడుతున్నాయి. ఎంతమంది అయినా వినని, ఎవరైనా వినని, ఏ చోటైనా వినని, దేవుని సేవకులుగా చెప్తున్నా, సేవకుని మాట చొప్పున నడిచే ప్రతి ఒక్కరు యేసు నామమున, బైబిల్ చెబుతున్నట్లుగా, రూతు చరిత్ర మనకు నేర్పుతున్నట్లుగా, సమూయేలు జీవితంలో జరిగినట్లుగా, దావీదు పొందిన ఆ దైవికమైన దీవెనలు అనుభవించినట్లుగా ఇలా చెప్పుకుంటూ పోతే భక్తుల చరిత్రలో ఆశీర్వాదాలు కోకొల్లలుగా చెప్పగలను. అటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించాలి అని అంటే సేవకుని ప్రస్తావన జీవితంలో ఉండాలి. ఆమేన్. కోట ఉందంటే మొత్తం అయ్యా శాత కావట్లేదు, అయ్యా శాత కావట్లే. 9 నెలలు నీకు 90 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అబ్రాము. మీకు ఒకరోజు నేను అక్కడ ప్రసంగం అంటే ఒక 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 రిటైర్మెంట్ కొడుకులో వాక్యం చెప్పమన్నారు. ఆ రిటైర్మెంట్ కొడుకులో వాక్యం చెప్పమంటే 60 సంవత్సరాలకి నేనేం వాక్యం చెప్పాలా? అప్పుడు దేవుడు గుర్తు చేశాడు, మోషేకి 80 సంవత్సరాలు, పరిగెత్తలేడు, మాట్లాడలేడు, ఉరకలేడు. కానీ మోషే బలం కాదు, దేవుని బలం. ఆమేన్. శారా 90 సంవత్సరాల, 99 సంవత్సరాల శారా. అబ్రాహాము 99 ఏళ్ళు. శారా కనలేని పరిస్థితి, దేవుని వాగ్దానంతో బలం పొందింది. దేవుని వాక్యంతో బలం పొందాలి. శాతగాట్లే, నీరసం, కాలు గుంజుతున్నాయి, నీకే షుగరా, బీపీ? మా నాన్నగారికి 635 షుగర్ అండి. నేటికి సేవకుడే. ఒక చక్కటి పరిచర్య చేశాడు, యథార్థమైన పరిచర్య. గట్టిగా ఆమె చెప్పండి. ఈరోజు సికాకుపడ్డు, ఈరోజు ఇసుకుపడ్డు, సైకిల్ మీదనే వెళ్తాడు, సైకిల్ మీదనే వెళ్తాడు. ఆయన చేసిన తిరిగిన గ్రామాలు సంఘాలు కట్టలేక మీద అతను. అర్థమవుతుందా? చదువు రాదు, ఏలుముద్ర, ఇసుకుపడ్డు. ఇప్పటికి కూడా మేము ఖాళీగా అలా కూర్చుంటే లే నడో పరిగెత్తావు సేవకి. ఒక్కరోజు ఇంటికాడ ఖాళీగా ఉంటే ఒప్పుకోడు. ఏదమ్మా నీ భారం ఏదమ్మా, ఏదయ్యా నీ భారం ఏదయ్యా? ఒక 2 బాక్సులు బాగా పక్కింటా వస్తుంది వాళ్ళ కొడుకు. మా కొడుకే మొయ్యాలి అన్ని బాక్సులు, ఎవడు మొయ్యడా? సంఘంలో ఎవరు లేరా? రారా? ఏ మూర్తి ఏమైంది? నీకేమైనా ఇబ్బంది అయిందా? నీకేమైనా బాధ కలిగిందమ్మా? నీకేమైనా ఇబ్బంది అయిందా? వాడు ఈడ మోయడు, వాడు ఇక్కడ పరిచయం చేయడు, వాడికి అలసి వస్తుంది, ప్రశాంతంగా ఇంటికి పోతాడు, ఆరాయంగా తిరుగుతాడు, జులాయిగా తిరుగుతాడు. 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వస్తాయి.
గంజాయో సిగరెట్లో బీడి మొక్కలు గుంజుకుంటూ బతుకుతాడు. ఇప్పుడు మళ్ళీ అయ్యగారి దగ్గరకు వచ్చి, అయ్యగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నా కొడుకు తప్పిపోయింది అయ్యగారు, ఒకప్పుడు ఎట్లా పరిచయం చేసిండు అయ్యగారు. నువ్వేగా చెడగొట్టిందండి, నువ్వేగా మళ్ళీ పోటీ చేసింది. ఇప్పుడు అక్కడ ఉంటే, ఆ చోట ఉంటే, ఆ స్థలంలో ఉంటే వాడు ఎంత బాగుపడేవాడు. మీకు ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను, వినండి బాగా. సంఘంలో పరిచయం చేయడానికి పిల్లగాళ్ళు వస్తున్నారంట. పిల్లగాళ్ళు వస్తుంటే పిల్లగాళ్ళు కొంచెం తుంటర వ్యవహారం ఎక్కువ ఉంటుంది. ఈ తుంటర వ్యవహారంతో అయ్యగారు చాలాసార్లు గమనించాడంటే, ఇక ఒకసారి గమనించి అందరినీ లోనకి పిలిచి తలిపెట్టి మంచిగా వాళ్ళ కోసం గారెలు బూరెలు అన్నీ చేసిండట. మంచిగా అన్నీ చేసిండట. అన్నీ చేసి పండ్లు ఫలాలు అన్నీ పెట్టిండట. రే తినండి రానట. తిననట. అయ్యగారు ఏంది ఎప్పుడు పెట్టలేదు, ఎంత ప్రేమగా పిలిచి లోనకి పిలిచి పెడతాడు. ఇదంతా ఏంది, ఏదో తేడా కొడుతుంది అని పోరగాళ్ళు అనుకుంటారట. కానీ తినలేక మింగలేక ఏదో ఏదో ఉంది, మా తలుపు కూడా గడిపెట్టిండు. ఏం అడుగుతాడు, ఏమంటాడు, ఏం దొరుకుద్దు అని. తిన్నాక బెల్ట్ తీసినట. బెల్ట్ తీసి ఎర్రగా చంపుతున్నట. ఇక చంపుతుంటే, ఏందిరా మీ ఏషాలు, ఏందిరా మీ కథలు, ఏందిరా మీ వైఖరి, ఏందిరా మీ సూపి, ఏందిరా మీ పద్ధతి, ఏందిరా మీరు దేవుని పనికి వచ్చారా దరిద్రమైన పనికి వచ్చారంటే అందులో కూడా తిరగబడాడట. మమ్మల్ని చెప్తా, నీ ఎంత తెలుస్తా, నీ సంగతి చూస్తా అని వాడు అయ్యగారి మీద తిరగబడ్డాట. వానేమో సంపుడు తప్పిపోయి పెసరాపు అన్నట. పెసరాపు అంటే వాళ్ళ అమ్మోళ్ళు వచ్చారు. మరి ఈ కాలంలో మరి స్కూల్లో సార్లకు చెప్పలేమే. స్కూల్లో సార్లు పాపం క్షమించాలి, ఈ కాలంలో ఉన్న పిల్లగాళ్ళకి చెప్పలేము. స్కూల్లో సార్లు కొడితే వాడి మీద కేసే. 4 అక్షరాలు రాకపోతే 4 వీగితే వీడియో తీస్తాడు, బెదిరిస్తాడు. వాడికి 10వ తరగతి వస్తే మొన్న కావంటుంది, ఏందమ్మా మన ఇద్దరు విశ్వాసులు చర్చికి రాలేదంటే, అయ్యగారు 10వ తరగతి ఫెయిల్ అయిందంట, మందు తాగి చచ్చిపోయిందంట అయ్యగారు. ఓ రేమ 10వ తరగతి ఈ కాలంలో ఫెయిల్ అయ్యేది కూడా కళ్ళు మూసుకొని రాసినా పాస్ అవుతాడు. ఏమో అయ్యగారు కళ్ళు తెరిచి రాసిన అమ్మాయి పాస్ కాలే. అందుకే అది మందు తాగి చచ్చింది. ఈ కాలంలో కూడా పాస్ ఎంతమంది పేర్లు కాటలే. ఓ అమ్మ నాకు చెప్తే ప్రార్థన చేద్దునుగా మంచిగా పాస్ అయ్యేది, ఓ దీనికి సావు ముగింప అని నేను బాధపడ్డా. ఇప్పుడు ఎంఐ ఫెయిల్ కావడానికి గల కారణం ఏంటి? ఒకరిని 10వ తరగతి చదివేటండి, ఒకరిని 2 ఎక్కని చెప్పు రానా. మా అమ్మాయి గారు ఇయ్యాలని అడిగిన ఎందుకు అయ్యగారు, ఒక 2 రోజులు ఆగు చెబుతా అంటుండు. వాడు ఎంత చదువుతుండు? 10వ తరగతి. అదే సార్ గట్టిగా మందులు ఇస్తే వాడికి ఏమవుతుంది? చదువు వస్తుంది. వీడికి చదువు రాకపోవడానికి గల కారణం ఏంటంటే సార్ గట్టిగా మందులు ఇచ్చట్లే. ఒకవేళ గట్టిగా మందులు ఇస్తే ముందు సార్నే బాధ ఎక్కడికి వస్తుంది. ఈరోజు సేవకుడు గట్టిగా మందులు ఇస్తే ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం అండి. నువ్వే చెబుతున్నావు ప్రసంగం చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. నడిపించునాలవా నడి సంద్రమునదే అని మనం పాడతావా? వాళ్ళ నావ ఎడు దొరికితే పోద్ది. వాళ్ళకొకనే ఒక్కడ స్థిరపాటుగా ఉండి బ్రతకాలి. ఈ సేవ ఏంది, ఈ సేవకుడు ఏంది, ఈ విధానం ఏంది, ఈ పరిచర్య ఏంది, ఈ భార్య ఏంది గుర్తించేటోళ్ళు ఉండరు. కఠినమైన చోట ఉండరు. ఎక్కడ తేలిగ్గా ఉంటుంది, ఎక్కడ ఏది తిన్నా ఏం కాదు. ఆయనకు అన్ని తెలుస్తాయా? మనల్ని అనేంత ఉన్నదా? కొన్ని సంఘాల్లో వస్తారు, తాగి వచ్చి కూర్చుంటారు. అయ్యగారు నేను తాగిన కానీ అమ్మకు చెప్పు అంటారు, మరేమో తెలుగు చెప్పు అంటారు. ఇక అవన్నీ ఉంటుంది. ఇక పంతులు గారికి అనలేడు, ఎందుకంటే మరేమో చెప్పమన్నారుగా. ఇట్లాంటి సంఘాలు, ఇట్లాంటి వాతావరణం, ఇట్లాంటి సమాజం బాగా పెళ్ళిపిగిపోతుంది. వాడిని ఎరగొట్టుడు కొడితే వాడి ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చాడు. అయ్యగారు ఎందుకంటే మా ఊరిని అంతకన్నా కొట్టారని అడిగారు. మళ్ళా బెల్ట్ తీసి సంపుడు చంపిండు. చంపితే అయ్యగారు ఏంది అయ్యగారు మా కళ్ళ ముందే కొడుతున్నావు, ఏం జరిగింది చెప్పండి అయ్యగారు, చెప్పి కొట్టండి అయ్యగారు అంటే అప్పుడు అయ్యగారు చెప్పిండంట, అమ్మ వీడు సూపు బాగలే, వీడు వాతావరణం బాగలే, వీడు అసలు పద్ధతే బాగలేదమ్మా అంటే అయ్యగారు ఇంకా 4 దన్నండి అన్నారట. ఇక అప్పుడు యమ సంపుడు చంపితే వాడంటుండే అంటే మిమ్మల్ని పట్టుకొచ్చేదంట నన్ను చంపుతుర్రు ఏంది తల్లి అని. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారట, సస్తే సచ్చినవు కానీ అయ్యగారి దగ్గరే ఉండి సావాలి నువ్వు అని చెప్పారట. ఆమెన్. ఏడుండాలా? అయ్యగారు పాదాల దగ్గరుండే నువ్వు సావాలా. నువ్వు పిచ్చి వేసారు వేసినట్టు నిన్ను ఇంటికి వస్తే చంపుతామన్నారట.
అమ్మవాడు మెంగలేక కక్కలేక సూపులు పోయి ఆ వాతావరణం పోయి శుభ్రంగా చదువుకోండు. అవే శుభ్రంగా చదువుకొని అయ్యగారి దగ్గర పరిచర్య నేర్చుకొని చక్కగా పరిచర్య చేసుకొని మంచిగా బతికి మంచిగా చదువుకొని మంచి ఉన్నతమైన రైల్వే ఉద్యోగం తెచ్చుకుంటే అయ్యగారికి ఇన్నోవా కారు కొనిచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఆమె వాడు అంటాడు కారు కొనిచ్చేటప్పుడు ఆ రోజు అయ్యగారు కొట్టకపోతే, అయ్యగారు ఆ రోజు గద్దించకపోతే, ఆ రోజు అయ్యగారు నన్ను నిలబెట్టకపోతే ఈ రోజు నేను దేశదిమ్మరనే బతికేవాడిని. ఎక్కడ గద్దింపు ఉండదో, ఎక్కడ సేవ విధానాలు ఖచ్చితంగా నిశ్చయముగా ఉంటాయో, నిష్ఠగా ఉంటాయో ఆ చోట ప్రజలు ఖచ్చితంగా దీవించబడతారు. నయోమి నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొద్దు, చెప్పే చోటుకు మాత్రమే వెళ్ళు అని నయోమి చెబుతుంటే రూతు కూడా అలాగే స్పందించి బతికింది. ఈరోజు సంఘము విశ్వాసులు అలా మాదిరిగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా బతకూడదు. ఒకవేళ నా ఇష్టమైన కయ్యంలాగా వేసావా అన్నీ వేస్తాడు, కానీ దేవుడు ఉన్నాడు అక్కడ. అది గుర్తుపెట్టుకో. ఇక అదే ఫైనల్ లిస్టు. ఇక దేవుడు లేని జీవితం నువ్వు ఎంతకాలం బతికినా కయ్యూరిని ఎవరు ఏమనొద్దు అంటాడు దేవుడే. అర్థమైందా? కయ్యూరిని ఎవరు ఏమనొద్దు. చూసినవా ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి మనసు దేవుడు. ఆ మనదిగే తెచ్చిండు. బాగా గుర్తుపెట్టుకోండి. దైవజనుడు తిట్టాడా, దైవజనుడు అరిశాడా, దైవజనుడు మందలించాడా, దైవజనుడు కఠినంగా అలా అన్నాడా, అది మనకు మంచిది. తైలాభిషేకం, ఆశీర్వాదం. గద్దించాలి, హెచ్చరించాలి, ప్రేమగా మాట్లాడాలి. దైవజనుడు అన్ని లక్షణాలు కలిగిన వాడు. ఎప్పుడు ప్రేమగా, అయ్యగారు మంచిగా మాట్లాడితే మా అయ్యగారు అంత మంచోడు లేడు, అయ్యగారు కొంచెం ఏదో పరిచర్లు ఎక్కడ ఇబ్బంది కలిగింది, టెన్షన్లో ఉన్నాడు, పోయి మందలించి. ఏమండి ఎంతమంది సేవకుని నడిచే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ సేవకుడు అదే నీ మీద కోప్పడితే, అదే సేవకుడు నీ మీద అలిగితే, అదే సేవకుడు నీ గురించి ప్రార్థన చేయకపోతే నీ పరిస్థితి ఏమవుద్దో ఒకసారి ఆలోచించు. అలా కాదు కదా దైవజనుడు. కనుక రూతు నయోమిని వెంబడించినట్లు మనము నిశ్చయముగా సేవకులను వెంబడించుదుముగాక. తెలిసి తెలియక చాలామంది పొరబడుతూ ఉంటారు. నీకే తెలుసు ఆ వాక్యం, నాకు కూడా తెలుసులే అన్నట్లుగా పిచ్చి పిచ్చి ప్రవర్తనతో ముందుకు సాగుతూ ఉంటారు. అలాంటి వారిని మనం హెచ్చరిక చేయదుముగాక. లాస్ట్ మాట, చిన్న మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం, చిన్న మాట ఒక్కసారి చూడండి. 9:6. 9:6. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక చదివారా? 2వ పత్రిక 9:6. కొంచెముగా విత్తువాడు సమృద్ధిగా విత్తువాడు అక్కడ దీవెన అని రాస్తుంది. ఎవరైతే ఇతరులను నేర్చుకుంటారో వారు దీవించడం ఆరంభించబడతారు. ఎవరైతే సమృద్ధిగా విత్తడం ప్రారంభిస్తారో వారు విస్తారమైన దీవెనలతో నింపబడుదురుగాక. నీ కుటుంబంలో, నీ జీవితంలో, మన జీవితాలలో ఆశీర్వాదాలు లేకపోవడానికి గల కారణం, ఎంతో కాలం నుంచి వస్తున్నానండి ఉద్యోగం లేదండి, ఎంతో కాలం నుండి వస్తున్నానండి గర్భఫలం లేదు, ఎంతో కాలం నుండి వస్తున్నానండి సమృద్ధి లేదు, ఎంతో కాలం నుండి వస్తున్నానండి మా కుమారుడికి వివాహం జరగట్లేదు, ఎంతో కాలం నుండి వస్తున్నానండి మా వ్యాపారాలు బాగుపడతలేదు, ఎంతో కాలం నుండి వస్తున్నానండి అప్పుల్లో కోరకపోయాను. ఈరోజు దేవుడు దీవించడానికి ద్వారం తెరిచాడు. మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి, మంచి వివాహాలు జరగబోతున్నాయి, మీ కుటుంబాలలో, మీ బంధువులలో మీరు అనుకున్న కార్యాలు జరగబోతున్నాయి. అప్పుల్లో ఉంటే బయటికి దేవుడు విడిపించేటట్లు చేయబోతున్నాడు. ద్వారాలు తెరవబోతున్నాడు. బలమైన ఘనమైన కార్యాలు ఈ కూడిక ద్వారా దేవుడు చేయబోతున్నాడు. విశ్వసించిన నీవు నీ జీవితంలో అనుభవించబోతున్నావు. చివరిగా ప్రభు చెబుతున్నాడు, నువ్వు విత్తేదాన్ని బట్టి నీకు ఆశీర్వాదం ఉంది. నువ్వెంతగా విత్తడం ఆరంభిస్తున్నావో, ఎలా ఇవ్వడం ఆరంభిస్తున్నావో, ఎంతగా 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 ఎత్తడం ప్రారంభిస్తున్నావో అంతగా నువ్వు అభివృద్ధి చెందబోతున్నావు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇచ్చే దాంట్లో నుంచి ఆశీర్వాదం ఆరంభించబడబోతుంది.
చాలామంది ప్రార్థనలు చేస్తారు, వాక్యాలు చదువుకుంటారు, దైవజనుడు కొంచెం విలువిస్తారు, ఇచ్చే విషయం దగ్గరకు వచ్చినప్పుడు చచ్చిపోతారు. నా ఆశీర్వాదం ఎక్కడుంచాడో తెలుసా? ఇవ్వడంలోనే దాచిపెట్టాడు. మనం ఇవ్వడం ఆరంభించాలి. దేవుడు ఆకాశపు వాకిళ్ళు తెరిచి ఇవ్వడం ఆరంభిస్తాడు. నీ దీవెన రహస్యం ఆ చోటే ఉంది. నీ దీవెన రహస్యం ఆ చోటే ఉంది. నీ దీవెన రహస్యం ఆ చోటే ఉంది. దీవించడానికి అనేక మార్గాలు, అనేక విషయాలు నేను మీకు చెబుతాను. ఓ సహోదరుడు మందిరానికి వచ్చాడు, వాక్యం విన్నాడు, మారు మనసు పొందాడు, సంఘంలో కట్టబడ్డాడు. ఆయన అన్నాడు, వాళ్ళ భార్య చెప్పింది, మా అయ్యగారు మంచిగా చెప్తాడు, చక్కగా ఉంటుంది, ఒకసారి విను, ఒకసారి రా చెప్పింది. ఆయన అన్నాడు, మా ఇంటికాడ కూడా చర్చ ఉంది, మా వాళ్ళందరూ పాస్టర్లే, ఇక వాళ్ళు చెప్పేదానికి నేనేం చెప్తాడులే అని వచ్చిండు. ఎట్టకేలకు భార్య మాట కాదనుకుండా వచ్చిండు. ఆ వాక్యం విన్నాడంతే, చక్కటి మారు మనసు వచ్చింది. ఆమె వారం వస్తున్నాడు, కిలోమీటర్ల నుంచి వస్తున్నాడు. నేను ఆశీర్వాదం గురించి చెప్తున్నాను. ఆశీర్వాదం గురించి చెప్తూ ఒకరోజు అడిగాను, అయ్యా నువ్వేం పని చేస్తావని అడిగాను. నేనేం చేయట్లేదండి అన్నాడు. అవునా, ఏం చేయట్లేదా? అలా ఏం చేయట్లేదండి అన్నాడు. సర్లే, దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తలే అన్నాడు. సరేనండి, దేవుడు దీవిస్తాడు అన్నాడు. నువ్వు ఇది కాకుండా నీకేమి లేదా, పొలం గిలవేమి లేదా? ఉందండి అన్నాడు. ఏముందనంటే 6 ఎకరం ఇది ఉందండి అన్నాడు. జీడి పప్పుదా? జీడిపప్ప మీకు ఎంత కిలో? జీడిపప్పు ఎంత కిలో? 300? 1000 రూపాయలు కిలో. ఆయన కాడ 200 తోట కాబట్టి. నేనన్నా, అయ్యా మరిగా నాకు ఒక కిలో నాకు ఒక 2-3 కిలోలు పట్టకరా, దాన్ని కొనలేక చేస్తాను అన్న. నేను కొనలేకపోతానండి, పట్టకరా అన్న. అయ్యారు మీరు అడిగినాక పట్టకరానా అన్నాడు. కొత్త విశ్వాసి ఆయన, కొత్త నాకు కూడా తెలియదు. వాళ్ళ భార్య పట్టుకొస్తుంది. మా అయ్యగారు మంచిగా వాక్యం చెప్తున్నాడు, రా అని వారం వస్తున్నాడు. నేను ఎప్పుడైతే పట్టకరమ్మనో ఆ తెల్లారే తోటంతా కలిపేది. ఇప్పుడు నేను అడగడం తప్పైందా, లేకపోతే ఆయన మరుసటి వారం వచ్చిండు. బాధ చెప్పలే, మౌనంగా కూర్చున్నాడు. ఆ రోజు కూడా నేను మరిచి ఆశీర్వాదం గురించి చెప్తున్నా. అరే ఎప్పుడు ఆశీర్వాదం గురించి చెప్తున్నాను, నేను కంగారు పడుతున్నా. వచ్చిండు, ప్రార్థన చేసినాక బాగా కాసిందా అన్న, బాగా అన్న జీడిపప్పు బాగా కాసిందా, మంచిగా పండిందా, మరి ఏర్పాటు చేస్తావా అన్న. అంతే, ఆయన ఏం మాట్లాడతలే. ఇక ప్రేమ ఉంటుంది కానీ చెప్పలేకపోతుంది కదా. సేపటికి నోరు తెరిచి, అయ్యగారు మీరు అడిగారు కానీ తోటంతా కాలిపోయిందా? అవునయ్య గారు, ఒక్క చెట్టు లేదు అయ్యగారు. ఎవడు నిప్పు పెట్టిండో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, మొత్తం కాలిపోయింది. నేను ఏడవడం ప్రారంభించాడు. భార్య భర్తలు ఇద్దరు ఏడుస్తున్నారు. ఇక నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలే. నేను ఇప్పుడు అడగడం తప్ప, లేక తెమ్మడం తప్ప, ఏం జరిగింది పొరపాటు నాకు తెలియక, యేసు నామమున నా దేవుడు నేను దీవిస్తాడు. జరిగిన నష్టానికి నిరంతరంగా ఆశీర్వదించబడబోతున్నావు. దేవుడు నీకు మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ చరిత్ర మార్చబోతున్నాడు. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు అని బలంగా చెప్పాను. అయ్యగారు నీ మాటలంటే ఆశీర్వాదాలు ఆయన ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆదిరివేమి లేదు అయ్యగారు అన్నాడు. ఉంటే ఏదో ఒకటి అందుకుందును, కానీ ఇది పండింది, చేతికి వచ్చింది, అదో ఏదో కలో గంజో తిని ఏదో ఒక పను, ఏదో సుతారి పను, ఏదో ఒక పని చేసుకుని బతకొచ్చులే అనుకున్నాను, కానీ అది పోయింది, ఇది పోయింది, గుండెలు ఎంత బాగుంది అయ్యగారు. మరలా ఈ ఆశీర్వాదం పోయింది అయ్యగారు అన్నట్టుగా చూస్తే, నా దేవుడు గొప్పవాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు వెళ్ళని చెప్పాను. చాలా దూరం నుంచి వచ్చారు, దగ్గర 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల నుంచి వచ్చారు. వారం వస్తారు. అప్పుడు ప్రార్థన చేశాను, ఆమెనన్నాను. చిత్రం అండి, 3 నెలల్లో అలా పెద్ద ఉద్యోగం తీసేసి ఈయనకి ఇచ్చారు. కొడుచోపట్టు గట్టిగా హల్లెలూయా.
గవర్నమెంట్ ఉద్యోగం. ఆమేన్. అలా పెద్దమ్మ ఉద్యోగం తీసేసి ఈయనకి ఇచ్చారు. ఆమేన్. తోట కాలిపోయినందుకు ఈలే, దేని కాలిపోయినందుకు ఈలే. ఆమెకి కళ్ళు కనపడతలే, అందుకే ఈమెకి ఇచ్చారు. ఆమెకు పిల్లగాళ్ళు లేరు, ఈయనకి ఇచ్చారు. ప్రారంభ జీతం 25,000, మొదటి జీతం పట్టుకుని వచ్చిండు. ఆమేన్. హల్లెలూయా. అయ్యగారు ఏదో బతుకు తెరువు, అయ్యగారు ఏదో బతుకు తెరువు, అయ్యగారు ఏదో బతుకు తెరువు. అయ్యగారు, నా దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించడానికి ఆశించే దేవుడు. ఆమేన్. నువ్వు ఎత్తడం నేర్చుకోవాలి, నువ్వు ఇవ్వడం నేర్చుకోవాలి, నువ్వు బ్రతకడం నేర్చుకోవాలి, దేవుని గుణలక్షణాలు ఎరిగి నేర్చుకోవాలి. మీ అయ్యగారు మరి దశమ భాగాల గురించి చెప్తుంటే చెప్పడం నాకు తెలియదు, కానీ సంగమా ఒకసారి ఆలోచించు. చాలామంది అంటారు మీకేం తక్కువ, ఈరోజు అన్యులు అంటారు దశమ భాగాలు మీకేం తక్కువ, మీకేం తక్కువ, మీకేం తక్కువ. అయ్యగారు నాకు ఒక 100 మంది సంఘం ఉంది, ఒక 20,000 వస్తాయా, ఒక 30,000 వస్తాయా అంటుంటాడు. నేనన్నా నాకేం రావట్లేదు అయ్యా అన్న. ఊకో అన్నాడు. ఒకడు RSS ఫోన్ చేసి ఎంత అంత లేని ఎట్లా ఏంది ఇదేంది అదేంది అన్నాడు. వీడియో ఆన్ చేయన్న ఆన్ చేసి చూసుకో, కాళ్ళకు చెప్పులు పేరగన్ ఉన్నాయని. అప్పుడు పేరంగానే ఉన్నాయి. అవే పేరగన్ మీద తిరుగుతుర్రో మీరు అన్నాడు. సాకు చిన్న సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇంకో పేరగనేదా? ఆ పేరగనే. తెల్ల చెప్పులు 100 రూపాయలు. వాడు దెబ్బకి ఫోన్ పని చేసి అవే ఒక మెడికల్ షాప్ దగ్గర పోతే పత్తోడుకు సొలకనా, మీకు దశమ భాగాలు వస్తాయిగా, మీకు పైనుంచి వస్తాయిగా, మీకు కాడ నుంచి వస్తాయి. అవదోడు ఇదే విశ్వాస పోరాటం అండి. ఇది సమృద్ధిగా దేవుడు ఇవ్వడం ప్రారంభించాడు. ఆమేన్. మీరు దేవునికి ఇవ్వడం ఆరంభించండి, దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. ఆమేన్. ఒకరోజు రైల్వే స్టేషన్లో ట్రైన్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు ఆ మాట, నువ్వు నేను నీకు ఇస్తానని. ఈ రోజు వరకు కొరత లేని కృపతో నింపాడండి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. కొరత లేని కృప. ఆమేన్. ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక మందు కొందామని వెళ్ళా. వాళ్ళు 2-3 కూర్చొని హాస్పిటల్లో, నాకు తెలియదు, పెద్దగా ఉంది. పక్క డాక్టర్ రాశారు, ఆ డాక్టర్ గారు చర్చికి వస్తారు. నాకు అప్పటిదాకా అంత పవర్ ఉందని నాకు తెలియదు. నాకు దేవుడు ఇంత అభిషేకాన్ని ఇచ్చిండు, ఇంత కృపనిచ్చిండు నాకు తెలియదు. వాడు సేవకుల మీద హెచ్చరిగా మాట్లాడతాడు. మీకు నుంచి వస్తాయి, మీకు నుంచి వస్తాయా, మీకు ఈ నుంచి వస్తాయి అంటే నా బండి చూడన్న. అప్పుడు ఒక డిస్కవర్ బండి ఉంది, అది ఇప్పుడు విశ్వాసాలు వాడతారు కానీ డిస్కవర్ బండి ఒకటి ఉంది, అది డొక్కుకుంది. నీకు అక్కడి నుంచి వస్తాయా, నీకు ఇక్కడ నుంచి వస్తాయా అంటే నా బండి చూడ ఎట్టుందా అన్న. వాడు చూసి మరి నీకు ఏడు నుంచి రావా అన్నాడు. ఏడు నుంచి వస్తే నేను ఆ బండి మీద ఎందుకు తిరుగుతా అన్న. అయినా మీకు ఒకరి నుంచి వస్తాయిగా అన్నాడు. నువ్వు కూడా రా అన్న. హెచ్డి ఎక్కువైపోయింది. ఆ తెల్లారి కల్లా ఆ పెద్ద హాస్పిటల్ మొత్తం సీజ్ అయిపోయింది. నేను ఆ పక్క డాక్టర్ చర్చికి వస్తాడు. ఆయనకి చెప్పిన, డాక్టర్ గారు ఈ పక్కన మొత్తం హెచ్డికి మాట్లాడుతున్నాడంటే, ఓహో అక్కడికి వెళ్ళారండి, ఎందుకు వెళ్ళారండి అక్కడికి అన్నాడు. తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ డాక్టర్ గారు మరి మందులు ఎట్లా అండి ఏందండి అని అడుగుతుంటే, పాస్టర్ గారు మీరు బొయ్యరు చూసినవా ఆ మందులు తెచ్చుకోవడానికి? పోయినండి, వాడి షాప్ సీజ్ అదే ఆ హాస్పిటల్ సీజ్ అయిందండి అన్నాడు. అదేందండి అన్న. డాక్టర్ చేసే ట్రీట్మెంటు వీడు కాంపౌండర్ చేసిండట. గర్భిణీ స్త్రీకి దెబ్బకు తెచ్చింది. నిజమే నేను చెప్పేది. దెబ్బకు తెల్లారి కల్లా మొత్తం దేవునితో సేవకులతో లేకపోతే దేవుని విషయాలతో ఆటలు కాదు. నా దేవుడు మహిమ కలిగిన వాడు, ఏది ఎప్పుడు ఎలా కావాలో ఇస్తాడు. నువ్వు కాకపోతే 100 ద్వారాలు తెరుస్తాడు, కానీ నువ్వు ఆశీర్వదించబడడానికి నీకు అదే దారి. ఆమేన్. తప్పకుండా సమృద్ధిగా నిశ్చయముగా నీ కష్టాజీతం నుంచి ఎత్తడం ఆరంభించు. దేవుడు నిన్ను ఉన్నతముగా దీవించడం మొదలు పెడతాడు. నీ చేతి నుండి సమృద్ధి అయిన ధనం ఉండబోతుంది. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు కొరతలు తెరబోతున్నాయి, నీ అప్పులు తెరబోతున్నాయి, నీ కష్టాలు తెరబోతున్నాయి, నీ కన్నీరు తోడబడబోతుంది. నువ్వు ఇవ్వడం ఆరంభించడం నేర్చుకో. 10కి 10 మార్లు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఇవ్వడం ఆరంభించు. దేవుని దీవెన ఆరంభించడం మొదలు పెట్టబోతుంది. ఈ రోజు నుంచే, ఈ వేళ నుంచే. ఆపమాకు, చంపుకోమాకు, వెనకడికి వెళ్ళమాకు. సమృద్ధిగా నువ్వు ఇవ్వడం ఆరంభించడం నేర్చుకో. ఎంతమంది అన్నా కానీ నా దేవుడిని అన్ని ఆలోచనతో అడుగు ముందుకేయి. దేవుడు నిన్ను లేపడం ఆరంభించబోతున్నాడు.
వామ్మో ఇంతనా, వామ్మో అంతనా, వామ్మో ఇలాంటి ప్రేరేపణ అనుకో. నాకు ఇష్టమైన దేవుడు ఏదో చేయబోతున్నాడు, ఏదో ఆశీర్వదించబోతున్నాడు, ఏదో బలమైన కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. ఆలోచించు సంగమో, ఇక నుంచి నమ్మకంగా బ్రతకడం నేర్చుకో. చెప్పడానికి చాలా విషయాలు నేను ముగిస్తున్నాను. ఒకటే ఒక మాటగా, నువ్వు ఎలా విత్తుతున్నావో దాని మీద నీ దీవెన, నీ ఆశీర్వాదం ఆరంభించబడి ఉంటుంది. నువ్వు సమృద్ధిగా ఇవ్వగలుగుతుంటే అది నీరంతలుగా మార్చబడబోతుంది, విస్తారముగా మార్చబడబోతుంది, బహుగా ఆశీర్వదించబడడం ఆరంభించబడబోతుంది. చాలా మంది అంటారు కొత్త నిబంధనలు లేదు కదా, పాత నిబంధనలు ఉంది కదా. పిచ్చోడా, కొత్త నిబంధనలో దేవుడు చేసిన అద్భుతాలు 4. పాత నిబంధనలో దేవుడు చేసిన అద్భుతాలు కొన్నే. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో క్రీస్తు రక్తం చేత కడగబడినప్పుడు అడుగడుగున అద్భుతాలే. ఆ లెక్కకు వస్తే ఉన్నది మొత్తం రాసియాలా. ఆమేన్, హల్లెలూయా. ఆ లెక్కకు వస్తే ఉన్నది మొత్తం. మా సేవలో, మా ప్రాంతాల్లో మేము ఏ రోజు కూడా వచ్చిన సేవను మీటింగ్స్కి పరిచర్యకే వాడతాం. స్థలాలు కొనేది విశ్వాసులే, చర్చిలు కట్టేది విశ్వాసులే. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ఉద్యమం, అటువంటి కృప ప్రాంతంలో కలుగును గాక. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. నువ్వు ఇచ్చేది కూడా ఇవ్వకుండా చేస్తున్నావా? నాకు తెలుసు చాలామంది ఆ బాధను అనుభవించిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఇచ్చేది కూడా ఇవ్వకుండా చేస్తున్నావా? ఒక ఆమె ఇచ్చేదాన్ని ఏం చేసింది తెలుసా? అయ్యగారు ఇదేనా ఇంతేగా? ఆగండి అయ్యగారు, కాళ్ళు లేదు అయ్యగారు. నేను మొదటి మనసులో ప్రార్థన చేసుకున్నా అయ్యగారు, ఇంతే అని. కష్టపడి ప్రార్థన చేస్తే ఇంత కనుక పట్టుకొచ్చింది, ఎంత అయితే ఇంత పట్టుకొచ్చింది. 2 లక్షలు ఎత్తే ఇంత పట్టుకొచ్చింది, 2 లక్షలు వచ్చింది, 2 లక్షలు ఎంత పట్టుకొచ్చింది. ప్రార్థన చేసిన ఎవరు సహకరించలే. ప్రార్థన చేసి ఇంత చిన్న కాలకు పట్టుకొచ్చి, ఇంతకంటే కూలి ఇవ్వండి, నేను మనసులో ముందే అనుకున్నానండి అంది. ఇక వచ్చిన డబ్బులు ఉంటుంది కదా, అన్నీ కొని, టీవీ కొని, బెడ్ కొని, అన్నీ కొని ఇంట్లో పెట్టుకుంది. సెలవు గుర్తేసాట నేను టీవీకి ప్రార్థన చేయాలట, ఆమె చూస్తుందట. నేను సెలవు గుర్తేసి దానికి ప్రార్థన చేస్తే ఆమె చూస్తుందట. నేను సెలవు గుర్తేసి చేయాలట. నేనన్న ప్రభువా, ఇది దీంట్లో నుంచి నీ మాట, నీ పాట, నీ తప్ప ఏదొచ్చినా ఇది గాలిపోవాలి ప్రభు అని ప్రార్థన చేసి వచ్చిన. ఏదొచ్చినా గాలిపోవాలి. నెలకి 70,000 రూపాయల టీవీ, అది నెలకే. ఫస్ట్ రోజు దేవుని పాటలు వచ్చినాయి. అయ్యగారు కూర్చొని చూడండి ఒక పాట పెట్టింది. అబ్బా, నడిపిస్తాడు నా దేవుడు, ఎంత సంతోషంగా పెట్టిద్దాం. మీరు చూడండి, తెల్లారే బిగ్ బాస్ షోలు, ఆ షోలు, ఈ షోలు, థియేటరు గుమ్మును పగిలిపోతుంది. థియేటర్ కూడా పనికిరాదు. పెద్ద టీవీ 70,000 అంటే మామూలు ఇచ్చావా? కొడుకు అల్లుడు బిడ్డ వచ్చారు, మరి వాణ్యమనదో మరి బిడ్డ ఇద్దరికి చిటపట వాడు సచ్చ కోపిస్తుడు. దాని గొద్దపై గట్టిగా ఆయనే గుద్దితే అది పక్క జరిగితే అది పోయి టీవీ మీద పడ్డది, గోడనే ఉంది. షేలట బొడుచుకుంటూ వచ్చింది మనకి. దాన్ని బాగా చెప్పాలంటే మళ్ళీ 25,000 30,000 అట. మళ్ళీ అప్పుడు కొత్తతో రాదు. నేను పోతే ఏందమ్మా మన టీవీలో ఇన్ని రంగులు కనపడుతున్నాయి, ఏందమ్మా అదేందమ్మా చీల కనపడుతుంది అంటే అది చెప్పకూడదులే అంటే పక్కన వాళ్ళు అంటారు, దీని శకలు బాగున్నాయి, బాగొస్తుంది అలా. అదే దీని శకలు బాగున్నాయి, యేసుప్రభు అని చెప్పుద్ది, లేతే అన్నీ అయ్యేసి వస్తుంది. అందుకే మీరు దీవెని ఇచ్చిపోయారుగా, ఆ దీవెన ప్రకారమే జరిగింది అక్కడ. ఆమేన్. చూడండి, ఈరోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఆ కుటుంబం. విడిపించబడాలని ప్రార్థన చేస్తున్నానండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. సంగమా, ఒక దేవుని సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను. వారైనా కాదు, ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, దేవుని విషయంలో నమ్మకంగా లేకపోతే, అది సేవలోనైనా సరే, అది విశ్వాస జీవితంలోనైనా సరే, అది ఏ చోటైనా సరే, అది సేవకుడైనా సరే, చాలా ఇబ్బందులు అవుతాయి. అందరూ లేచి నిలబడతాం, వచ్చిన ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా అయిపోయింది, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనసారా ప్రార్థన చేసుకుందాం. ఈ కుటుంబంలో దేవుడు ఉన్నతమైన ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు.
నీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా మారబోతుంది. ఈ పరిచర్యకు పునాదులుగా దేవుడు లేపబోతున్నాడు. ఎందుకు నా తలరాత మారట్లే, ఇంతకాలం కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, నా బ్రతుకెందుకు ఆశీర్వాదాలు బాటలు లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో. అద్భుతాలు జరగబోతున్నాయి. గర్భఫలాలు ఇవ్వబోతున్నాడు. చక్కటి వివాహాలు జరగబోతున్నాయి. ఈ ప్రాంతంలో బిడ్డలు, దేవుని మాటలు వింటున్న బిడ్డల జీవితాల్లో దేవుడు దిగిరాబోతున్నాయి. నోరు తెరిచి ఒకసారి దగ్గరగా యేసయ్యా, నా హృదయ పరిస్థితులను పరీక్షించుకుంటున్నాను స్వామి, నీ ఎదుట నేను సరిగా లేనేమో తండ్రి. ప్రార్థన చేసుకున్నాను. ఎవరి కోరి ప్రార్థన చేసుకుందాం. చేద్దాం, అందరూ నోరు తెరుద్దాం. మరి ఇది చక్కటి సమయం. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. నోరు తెరవాల. ప్రభుని వినబోతున్నాడు తల్లి, నీ పక్కన నిలబడ్డాడు తల్లి, నువ్వు చెప్పే మాట వినబోతున్నాడు. ప్రభు పంపించాడు అందుకోసమే, నువ్వు నూనె వేయడం కోసం కాదు. ఎంతకాలం దేవుని లేకుండా చల్లారిన జీవితంతో ఉంటావు. అంచెలంచెల దేవునికి రావాలి. నీ అప్పులు, నీ సమస్యలు, నీ కన్నీరు, కళ్ళతలు అన్నీ తొలగిపోవాలి. సమృద్ధి స్థితిలో నువ్వు ఉండబోతున్నావు. ప్రార్థన చేయి. నోరు తెరవలేకపోతున్నవా సహోదరుడా, నోరు తెరవలేకపోతున్నవా తల్లి, పిల్లరా నోరు తెరవండి, ప్రార్థించండి. దేవుడు ప్రార్థన వింటున్నాడు. మొర ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు పెదవుల గుండా వస్తున్న మాట, ఎవరైతే హృదయాన్ని సరి చేసుకుంటున్నారో ఇప్పుడే దీవెన ఆరంభించబడబోతుంది. తండ్రి, నా ఆలోచన విధానాన్ని మార్చుకుంటానయ్యా అని ప్రార్థన చేసుకో. ప్రభుని మొర వింటున్నాడు. నువ్వు నోరు తెరవలేకపోతున్నావు కూడా, నోరు తెరవలేకపోతున్నావు తల్లి, నోరు తెరవలేకపోతున్నావమ్మా. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నీ మొర వింటున్నాడు తల్లి, నీ మొర వింటున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలమ్మా. అందరం ప్రార్థన చేద్దాం. రూతు ఏ విధంగా అయితే అత్తను వెంబడించిందో, ఈరోజు అత్తను వెంబడించే కోడళ్ళు లేరండి. రూతు నయోమిని వెంబడించినట్లుగా నయోమి సేవకుడికి గుర్తు. సేవకుని వెంబడించే విశ్వాసులు సంఘము లేపబడాలి. సమూయేలు సేవకుని ఏలి అనే దైవజనుడిని వెంబడించాడు. ఉన్నంతకాలం చక్కటి పరిచర్య చేశాడు. ప్రార్థన చేయలేకపోతున్నావు తల్లి. ఎన్ని ఇబ్బందులు వచ్చిన సమయంలో ఏ బాధ అనుభవించలేదు, తల్లి దగ్గరికి వెళ్ళలేదు, ఏ ఇబ్బంది ఏ బాధ అయినా సరే దిగమింగి చక్కటి పరిచర్య చేసి ప్రవక్తగా మార్చబడ్డాడు. నువ్వెందుకు ఇలా తయారవుతున్నావు? ప్రార్థించేవి. నీ పిల్లలు ఎలా ఉన్నారు? ఏ చోట ఉన్నారు? సేవకులు అనుసంధానంలో ఉన్నారా? ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. నీ కృపల బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. నీ సేవకులు పడుతున్న ప్రయాసాన్ని చూసిన దేవుడు నిండుగా ఆశీర్వదించుదురుగాక, ఘనముగా ఆశీర్వదించుదురుగాక, మహిమగా ఆశీర్వదించుదురుగాక. వెలువడిన వర్తమానము గుండెల్లో ఫలింపు కలుగునుగాక. ఉద్యోగాల కొరక, వ్యాపారాల కొరక, ఆర్థిక అభివృద్ధి కొరక ఎక్కడైతే అప్పుల పాలై తల దించారో ఆయా చోట్లను నాయనా మీరు ఆశీర్వదించబోతున్నందుకు, దీవెనలతో నింపబోతున్నందుకు నీకు స్తోత్రమయ్యా. ఘనమైన పాత్రలుగా మార్చబడుదురుగాక. నువ్వు దీవిస్తే దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు తండ్రి. ఇదిగో నువ్వు దీవించడం ఆరంభించావు స్వామి. ఇక నుంచి అంచెలంచెల ఆశీర్వాదం పరిచయంలో కలుగునుగాక, బిడ్డల్లో కలుగునుగాక, కొరతలు తొలగునుగాక, కరువు పోగునుగాక. సమృద్ధి అయిన దీవెనలతో నింపబడుదురుగాక. కన్నీటితో వచ్చారో, బాధతో వచ్చారో, ఆవేదనతో వచ్చారో, అయా సమస్యలకు లేనే వచ్చారో, వాటన్నిటిలో నుంచి విడుదల కలిగి దీవెనలతో నింపబడుదురుగాక. బిడ్డల అవసరతలు ఎరిగిన దేవుడు, ఎలా ఉంటే దీవిస్తానో చెప్పావు ప్రభువా. అలాంటి నడవడిక బిడ్డలకు కలగజేసి మేము పొందమని. అయ్యో నా ప్రవర్తన సరిగా లేదు, అందుకే దేవుడు దీవించలేకపోతున్నాడు నువ్వు గుర్తు చేసుకుని మనసును గొచ్చబడిన వారే మనసు వారి మహిమను పొందే కృప దయచేయమని కోరుకుంటూ, విత్తడం విషయంలో సమృద్ధిగా విత్తే మనసు కలుగునుగాక. చివరిగా నానా చక్కటి విషయాన్ని మీరు తెలియజేస్తూ దైవ అనుసంధానంలో బిడ్డలు ఎంతో మంది ప్రవక్తలుగా మార్చబడ్డారు.
గొప్ప వ్యక్తులుగా మార్చబడ్డారు. ఒకవేళ దైవజనుడు ఆయన లేకపోతే సంఘంలో సావాసంలో అభ్యంతరకరంగా నా ప్రవర్తన ఉందేమో అది సరి చేసుకుంటున్న బిడ్డలు ప్రభు దీవించుదురుగాక. మహిమగా మార్చి సేవలను అవసరతలను తీర్చి సేవకుని కుటుంబానికి చక్కటి ఆరోగ్యం ఇచ్చేసి ఉన్నతంగా బలపరిచి ప్రాంతంలో ఆత్మలన్నీ రక్షించేటట్లుగా అటువంటి భారభరితమైన ఆత్మ నిండుగా మీరు అనుగ్రహించుదురుగాక. ఒక మహిమగా నీ సేవకుని మార్చండి, ప్రాంతంలో ఒక అగ్నిగా ఉంచండి. నీ సేవకుడు నెత్తి మీద చేతులు పెడుతున్నగా స్వస్థతలు జరిగించండి, దైవ కార్యాలు జరిగించండి, విశేషమైన అద్భుతాలు జరుగునుగాక. తండ్రిని కొందనాలు నీ సేవకుని మాటను ఊడిపరిచి మహిమాత్మతో నింపమని, ఘనమైన బలమైన భీకర కార్యాలు మీరే పరిచర్యలో జరిగించమని, ఇంతవరకు ఓపికతో విన్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు ఇది మొదలుకొని మీరు దీవిస్తారని చెప్పారు. ఏ మాట అయితే ఇచ్చారు, ఏ విధంగా అయితే వెల్లడిస్తున్నారు, కార్యాలు జరిగి మహిమతో నింపబడదురు కాక. కృప చూపించి దీవించి మేము ఏస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. గట్టిగా చెబుతాము ఆమేన్ అని. ఆమేన్, ఆమేన్.